అందరికీ నమస్కారం అండి. యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చేసాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. యాజ్ ఐ సెడ్ యాక్చువల్లీ ఈ ఎలక్షన్స్ వల్ల కాస్త డిలే అవుతోంది. అందుకే అచీవర్స్ని మీ ముందుకు తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. ముందైతే మనతో పాటు ఈరోజు కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. కిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఆల్మోస్ట్ 3 years నుంచి వెయిట్ చేస్తున్నా. అవునండి. యాక్చువల్లీ ఆయన ఏమన్నారంటే లాస్ట్ టైము సిఏపిఎఫ్ సాధించినా కూడా యూపీఎస్సీ అయిన తర్వాత మేము గ్రూప్ అంతా వస్తామండి ఫ్రెండ్స్ తోటి అన్నారు. మళ్ళీ ఒక్కళ్ళే వచ్చారు. లేదండి, ఈసారి తప్పకుండా గ్రూప్ అంతా వచ్చి గోల్ చేద్దాం. ఏంటి ఇది లాస్ట్ అటెంప్ట్ మీది? అవునండి. మై గాడ్, ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు ఇన్వెస్ట్ చేశారు దీని మీద? 8 సంవత్సరాలు అండి. ఎంత పెయినో కదా అసలు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్వాల్వ్డ్. కరెక్ట్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ మీరు వర్క్ చేస్తున్న ప్లేస్ అంటే నాకు తెలుసు, ఒకసారి ప్రేక్షకుల కోసం. రైట్ అండి. ప్రెసెంట్లీ నేను ఇండియన్ పోస్టల్ సర్వీస్లో ఉన్నా అండి. 4th అటెంప్ట్లో నాకు రిజర్వ్ లిస్ట్ ద్వారా 2nd లిస్ట్ వచ్చింది. అవును, అప్పుడు రిజర్వ్ లిస్ట్లో ఉంది అన్నారు. రైట్. నాకు తెలియదు యాక్చువల్. తర్వాత మీరు జాయిన్ అయిన సంగతి తర్వాత నేను ఒక వీడియో చూసినప్పుడు ఓహో ఇందులో జాయిన్ అయ్యారా అనుకున్నాను. సిఏపిఎఫ్ వచ్చిందండి, బట్ జాయిన్ అవ్వలేదు. తర్వాత ఇండియన్ పోస్టల్ సర్వీస్ వచ్చింది. దాంట్లో కూడా ఎక్స్ట్రాడినరీ లీవ్ తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. ఫైనల్ అటెంప్ట్లో ఇవాళ ర్యాంక్ వచ్చింది. కానీ అది ఎలా రిజర్వ్డ్ దాంట్లో రావడం ఏంటి అసలు? అది ఎందుకు జరుగుతుంది? అది ఎలా వర్క్ అవుతుంది అంటే అండి, జనరల్గా రిజర్వ్ లిస్ట్ ఈస్ లైక్ 2nd లిస్ట్ అనుకోవచ్చు అనమాట. అంటే జనరల్గా రిజర్వ్డ్ కేటగిరీస్ పీపుల్ జనరల్ కేటగిరీలో వచ్చేస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఉమాహారతి గారు 3rd ర్యాంక్ వచ్చారు. అవును అవును. సో తను 3rd ర్యాంక్ ఓబీసీలో వచ్చిందా లేకపోతే జనరల్లో వచ్చిందా అని ఫస్టే తెలియదు అనమాట. సో తను వల్ల కింద 2 క్యాండిడేట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, ఒక జనరల్ క్యాండిడేట్, ఒక రిజర్వ్డ్ కేటగిరీ పర్సన్. సో ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసి వెదర్ షీ హ్యాస్ క్వాలిఫైడ్ ఎవ్రీథింగ్ ఇన్ జనరల్ ఓబీసీ అని చూస్తారు. ఇఫ్ షీ క్వాలిఫైడ్ ఎవ్రీథింగ్ ఇన్ జనరల్ పైన కింద నుంచి ఒక జనరల్ క్యాండిడేట్ లోపలికి వస్తాడు. ఇఫ్ షీ క్వాలిఫైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ ఇన్ ఓబీసీ కేటగిరీ, దెన్ ఒక జనరల్ కేటగిరీ పర్సన్ లోపలికి వస్తాడు. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట. సో ఆ క్యాలిక్యులేషన్ అంతా వన్స్ అపాయింట్మెంట్ చేసిన తర్వాత, అంటే మనకి ఆ సర్వీస్ అలొకేషన్ జరిగిన తర్వాత, అగైన్ దే సెంట్ బ్యాక్ ద డిఓపిటీ సెండ్స్ ఓకే మేము వీళ్ళందరినీ సెలెక్ట్ చేసామంటే ఆ లిస్ట్ పంపించిన తర్వాత దెన్ యూపీఎస్సీ రిజర్వ్డ్ లిస్ట్లో పబ్లిష్ చేస్తుంది అనమాట. రైట్ రైట్. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో మీ బాధ్యతలు ఎలా ఉంటాయండి? ఇండియన్ పోస్టల్ సర్వీస్ అండి. ప్రెసెంట్లీ నేను ట్రైనింగ్లోనే ఉన్నాను. ఫీల్డ్ అటాచ్మెంట్ ఆంధ్రాలో జరుగుతుంది. ఎసెన్షియల్లీ వర్క్స్ బేసికలీ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్. రైట్. ఇట్స్ ఓవర్లుక్ చేస్తూ ఉండండి ఎంటైర్ పోస్టల్ డిపార్ట్మెంట్ని. కానీ నిజానికి ఒక 20 ఏళ్ల క్రితం పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్ సెక్టార్ అది. తర్వాత చాలా రకాలైన ఫెసిలిటీస్ రావడం వల్ల పోస్టల్ డిపార్ట్మెంట్ అనే దానికి కొంచెం ప్రయారిటీ కాస్త తగ్గిందా లేదా వర్క్ కొంచెం తగ్గిందా అన్న పాయింట్లో మీకేమనిపించింది కాస్త ట్రైనింగ్ పీరియడ్లో? డెఫినెట్లీ అన్డినైబుల్ అండి దట్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిలవెన్స్ అన్నది ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ న్యూ ఏజ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ మీడియంస్ వల్ల ఓల్డ్ టైమ్స్లో మనకున్న ఈ లెటర్స్ రాసుకోవడం కానీ సో ఇవన్నీ చాలా తగ్గిపోయాయి. హవెవర్ ఈ లాజిస్టిక్స్ ఏదైతే ఈ డెలివరీ, పార్సల్ డెలివరీ ఇవన్నీ చాలా ఇంక్రీజ్ అయినాయండి. సో ఇప్పుడు అట్ జస్ట్ ఒక క్లిక్తోని మనకి 10 minutesలో గ్రాసరీస్ డెలివరీ అవుతున్నాయి. సో ఇన్ దాట్ డైరెక్షన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి టు రీచ్ టు ద లాస్ట్ మైల్, అంటే మన ఇండియన్ పోస్టల్ నెట్వర్క్ హ్యాస్ ద లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ఎంటైర్ వరల్డ్. హిమాలయస్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు వీ హ్యావ్ దట్ రీచ్. బేసికలీ ఆ ఆస్పెక్ట్స్లో మాత్రం చాలా స్కోప్ ఉందండి. రిలవెన్స్ అన్నది నేను తగ్గిందని చెప్పను, రిలవెన్స్ అనేది చేంజ్ అయింది పోస్టల్ డిపార్ట్మెంట్. అండ్ అంటే అక్కడికి నేను వెళ్ళిన తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. దట్ డిపార్ట్మెంట్ ఈస్ ట్రయింగ్ టు రీవ్యాంప్ ఇట్ సెల్ఫ్ టువర్డ్స్ న్యూ ఏజ్ రిక్వైర్మెంట్స్. సో ఇంకా టైం పడుతుందండి, అది జరుగుతుంది. యూపీఎస్సీ మీకు 568వ ర్యాంక్. యాక్చువల్లీ ఈ లాస్ట్ అటెంప్ట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇంత జర్నీ చేసిన తర్వాత ఇప్పుడున్న ఈ మెచ్యూరిటీ లేదంటే ఇప్పుడున్న ఈ నాలెడ్జ్ నాకు ఫస్ట్ నుంచి ఒక 5th 6th అటెంప్ట్ వరకు అన్నా ఉండుంటే బాగుండేది, ఎక్కడ మిస్టేక్స్ చేశానని అనిపించింది? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి అగైన్. సో డెఫినెట్లీ మెచ్యూరిటీ వైజ్ ద లెవెల్స్ ఆఫ్ కామ్నెస్ అండ్ ద కంపోజర్ has increased as I was experiencing more and more failures. అదైతే ఉండండి, ఫెయిల్యూర్స్ వచ్చే కొద్దీ ఆ గుదిబండ ఇలా గుద్దినప్పుడు మనము అంటే అది తీసుకొని మళ్ళీ స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ పరిగెట్టడం, మనం మార్చుకుని మళ్ళీ సో అది మాత్రం ఉండే అండి డెఫినెట్లీ. బట్
అట్ ద సేమ్ టైమ్ అంటే ఐఎమ్ నాట్ సెలబ్రేటింగ్ దిస్ పర్సీవరెన్స్ అండి. అంటే 8 ఇయర్స్ ఇంకొకళ్ళకి ఎవరికి అవ్వకూడదు అని చెప్పేసి నేను ఎప్పుడు కోరుకుంటా ఉంటాను. నా జూనియర్స్కి ఆర్ నా వెల్ విష్ అంటే నా ఫ్రెండ్స్కి కూడా నేను అదే సజెస్ట్ చేస్తూ ఉంటాను. అంటే దీస్ ఆర్ ద మిస్టేక్స్ ఐ హ్యావ్ డన్. అంటే ఇంత సిల్లీ మిస్టేక్స్ కూడా చేయొచ్చు ఒక పర్సన్ అని చెప్పేసి ఐ వాస్ ట్రయింగ్ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ లాస్ట్ టైమ్ ఐ వాజ్ ఏబుల్ టు help in some way Ashritni atla like I was able to help in some ways and create that confidence in Akil Buddhi unnaru. So some confidence building and అట్లా చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు నా చుట్టుపక్కల. సో మీరు అంటున్నారు కదా అంటే నాకు ఆ ఫెయిల్యూర్స్ వచ్చే కొద్దీ ఐ వాస్ టేకింగ్ ఇట్ అట్ ద సేమ్ టైమ్ వెన్ ఐ వాస్ టాకింగ్ మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఐ వాస్ ఏబుల్ టు నేను నాకు అది డీల్ చేసుకోవడం అట్ ద సేమ్ టైం ఇంకొకళ్ళకి కూడా ఆ ధైర్యం నింపడం. సో ఇట్ వాస్ సైమల్టేనియస్లీ హ్యాపెనింగ్. నాతో నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నాతో నేను కూడా మాట్లాడుకుంటున్నాను కదా. సో దాట్స్ హౌ ఇట్ వాస్ హ్యాపెనింగ్ అనమాట. సో నాకు నేను సర్ది చెప్పుకుంటూనే ఇంకోళ్ళతో ధైర్యం నింపుకుంటూ సో ఇట్ వాస్ డెల్ట్ ఇన్ దాట్ మేనర్. ఒక్కసారి అంటే నాకు తెలుసు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీ నేటివ్ ప్లేస్ గురించి ప్రేక్షకులందరి కోసం. మా ఫ్యామిలీ వచ్చేసి మేము వరంగల్ నుంచి అండి, అనంతారం గ్రామం, గీసుకొండ మండలం. మా డాడ్ ఫార్మర్ అండి, తను ప్రభాకర్ రావు గారు. అండ్ మై మామ్ ఈజ్ యాజ్ వెల్ హ్యాస్ డన్ అ లాట్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ షీ ఆల్సో టేక్స్ కేర్ అబౌట్ ఫ్యామిలీ హోమ్ మేకర్. అండ్ మై సిస్టర్ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. అదే చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారని తెలిసింది నాకు. డస్ రియలీ గుడ్ జాబ్ ఇన్ ఇండియా. ఓకే, షీ ఎర్న్స్ డీసెంట్లీ వెల్. యాక్చువల్లీ అంటే ఇందాక మీరు అన్నారు నా మిస్టేక్స్ నేను తెలుసుకుంటూ ఇంత సిల్లీ మిస్టేక్స్ కూడా చేస్తామా అని మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుందని. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏమన్నా చెప్పగలుగుతారా? ఎందుకంటే మీలాగా ఇన్ కేస్ ఎవరైనా చేస్తే వాళ్ళు మార్చుకోవడానికి రిఫార్మ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకనంటే. సో ఇక్కడ 2 things అండి. ఫస్ట్ థింగ్ మిస్టేక్స్ గురించి డెఫినెట్లీ మాట్లాడతాను. అంతకంటే ముందు నేను ఐ వాంట్ టు ఆల్సో సే దట్ సమ్టైమ్స్ వీ ఫీల్ దట్ ఈస్ అ మిస్టేక్ అండ్ ఆ మిస్టేక్ చేసామో ఆర్ ఆ రిగ్రెట్ ఉండిపోయింది అని మనం ఏదైతే అనుకుంటామో దాట్ విల్ టర్న్ టు బీ ఒక వరం లాగా అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2016లో స్టార్ట్ చేశానండి ఈ ప్రిపరేషన్. సో ఐ థాట్ ఐ ప్లాన్డ్ టు గివ్ 2017 అటెంప్ట్. 2017లో ఫస్ట్ అటెంప్ట్ ఇద్దాం అనుకున్నాను. అది ఇవ్వకుండానే నేను ఐ యాక్సెప్టెడ్ డిఫీట్. ఈసారి నాతో అవ్వట్లేదు, నేను ఇవ్వను అని చెప్పేసి దాన్ని వదిలేసాను. అది తప్పంటారా? సో ఐ ఫెల్ట్ అంటే నేను యాజ్ ఎ పర్సన్ నేను ఒక ఫైటర్ లాగా నేను ఎప్పుడు అనుకుంటాను అనమాట. సో అసలు ఫైట్ చేయకుండా నువ్వు డిఫీట్ ఎలా యాక్సెప్ట్ చేసావు అన్నది ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అసలు ప్రిలిమ్స్కి భయపడి ముందే ప్రిలిమ్సే ఇవ్వట్లేదు అంటే మెయిన్స్ ఎప్పుడు, ఇంటర్వ్యూ ఎప్పుడు, ర్యాంక్ వచ్చేది ఎప్పుడు? సో దట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. అంటే నేను ఫస్ట్లోనే నేను ఎలిమినేట్ చేసుకొని అంటే నేను ఇవ్వను అని చెప్పేసి 2017లో అటెంప్ట్ ఇవ్వలేదు. అండ్ 2017 నుంచి అరౌండ్ 23 వరకు ఇఫ్ సంబడీ వాస్ ఆస్కింగ్ మీ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఐ వాజ్ ఆల్వేస్ సేయింగ్ దట్ నేను దెర్ వాజ్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ మై లైఫ్ నేను ఐ డిడెంట్ ఫైట్ అండ్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ద డిఫీట్ ఈవెన్ బిఫోర్ ఫైటింగ్. జస్ట్ ధైర్యం లేకపోవడమేమో, అంటే నేను అచీవ్ చేస్తాను ఏం పర్లేదు అని మీరు సమాధానం చెప్పారు. సో ఐ వాజ్ ప్రిపేర్డ్ ఇన్ సమ్ సెన్స్ బట్ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ కాన్ఫిడెంట్ అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మోస్ట్ ఆఫ్ అవర్ పీపుల్ ఆల్సో. సో అది నేను చాలా రిగ్రెట్ లా తీసుకున్నా. బట్ ఆ రోజు ద బిగ్గెస్ట్ రిగ్రెట్ టర్న్డ్ అవుట్ టు బి ద బిగ్గెస్ట్ వరం. ఎందుకంటే ఇవాళ మీ ముందు నేను కూర్చోవడానికి కారణం ఆ రోజు నేను వదిలేసిన అటెంప్టే. సో 2022లో నేను నా 5th అటెంప్ట్ అంటే యాక్చువల్ 5th అటెంప్ట్ ఇస్తుంటే బీయింగ్ అన్ ఐఐటి అని నేను సీసాట్లో నేను ఫెయిల్ అయ్యానండి. సెకండ్ పేపర్ ఆఫ్ ప్రిలిమ్స్లో నేను ఫెయిల్ అయ్యాను. అది కూడా ఒక క్వశ్చన్ నాకు కరెక్ట్గా 66.66 వచ్చాయి విచ్ ఈస్ రిక్వైర్డ్. సో వాళ్ళు ఒక క్వశ్చన్ డిలీట్ చేశారనమాట, ఏదో ఒక ట్రాన్స్లేషన్ ఎర్రర్ వల్ల. సో ఇక్కడ అమ్మమ్మ ఉండేది అక్కడ గ్రాండ్ మదర్ చేశారు విచ్ ఈస్ జెండర్ న్యూట్రల్. సో సమ్ ఏదో ఒక చిన్న వాళ్ళ మిస్టేక్ వల్ల నేను ఇటు బార్డర్లో ఉండేది ఆ డిలీట్ చేయడం వల్ల ఇటు బార్డర్లో పడ్డాను. సో నా 1 year ఎగిరిపోయిందండి. ఇఫ్ ఎట్ ఆల్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ 2017 అటెంప్ట్, that 5th attempt would have been the 6th attempt and the final attempt and my journey has been closed by that CSAT failure. And lifelong నేను రిగ్రెట్ అయ్యేవాడిని. అంటే ఐఐటీలో చదివి నేను CSATలో పోగొట్టుకున్నాను and my journey would have ended like that. Fortunately now I have got one chance and I left all the jobs what I've got and అన్నీ అంటే I put all the eggs in one basket అంటారు కదా, ఎగ్స్ అన్ని ఒక బాస్కెట్లో పెట్టి I took that risk of taking this exam for one last time and fortunately I thank God now that I'm here in got a rank. But again coming back to this that we do mistakes and what we can learn అన్నది I've told
previously also and another interviews also, but I want to reiterate this. Mistakes can happen in multiple ways అండి, ఎందుకంటే the exam itself is 1 year long. ప్రిలిమ్స్ మేలో స్టార్ట్ అవుతే మనకి రిజల్ట్ వచ్చేసరికి మళ్ళీ మే అవుతుంది. ఇంత ప్రాసెస్లో ఎ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ టు బీ ఆర్ అవన్నీ ఒక ఫాల్ ఇన్ ప్లేస్ అవ్వాలన్నమాట. మనకి చాలా కలిసి కూడా రావాలి. జస్ట్ ఇమాజిన్ ఒకరోజు ఎగ్జామ్ అప్పుడు ఆర్ ఎగ్జామ్ ముందు మీకు ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఆర్ చాలామంది అమ్మాయిలు ఉంటారు వాళ్ళకి మెన్సెస్ ప్రాబ్లమ్ రావచ్చు. సో చాలా అంటే ఇవన్నీ అన్అవాయిడబుల్ థింగ్స్ అండి. సో అండ్ ఆ పెయిన్ అన్నది ఆర్ నాట్ జస్ట్ ఫిజికల్ బట్ ఆల్సో మెంటల్. నేను 6 సార్లు ప్రిలిమ్స్ ఇచ్చాను. ఐ బేర్లీ స్లెప్ట్ 2 times కూడా నేను కంఫర్టబుల్గా నిద్రపోలేదు ఎగ్జామ్ ముందు రోజు. అండ్ బీయింగ్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్ నేను, అంటే ప్రిలిమ్స్ నేను చేయగలుగుతాను అన్న బారింగ్ ఫస్ట్ టైం నేను ప్రతిసారి ఐ గాట్ రియలీ గుడ్ మార్క్స్ ఇన్ మై ప్రిలిమ్ పేపర్ 1. సో అట్లా ఉన్నా కానీ ఆ బటర్ఫ్లైస్ ఇన్ అవర్ స్టొమక్ అసలు అది నిద్రపోనివ్వదు అనమాట. సో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ దట్ మిస్టేక్ కెన్ హ్యాపెన్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్ అండి. అంటే నాకు తెలిసి 5th attempt అయిపోయేసరికి నేను ఎన్ని తప్పులు చేశా అంటే నాకు ఏమనిపించింది అంటే ఈసారి తప్పులు ఇంకా లేవురా ఇవ్వడానికి, ఇంకా కొత్త తప్పు లేదు, ఇంకా వాళ్ళు ఇచ్చేయాల్సిందే నాకు అనుకున్నాను. అంత నాలెడ్జ్ వచ్చేసింది మీకు. అంటే నాలెడ్జ్ అని చెప్పట్లేదు, మిస్టేక్స్ చేస్తేనే దాని గురించి మీకు తెలిసేది. అన్ని మిస్టేక్స్ అయిపోయాయి. ఈసారి జస్ట్ నిలబడ్డా కానీ మనము ఇఫ్ యూ కెన్ సస్టైన్ అండ్ సర్వైవ్ టిల్ ద ఎండ్ పాయింట్ వాళ్ళు ఏదో ఒక ర్యాంక్ అయితే ఇస్తారన్న కాన్ఫిడెన్స్ వచ్చిండే అనమాట. సో బారింగ్ నిద్రపోకపోవడం. అండ్ సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ చేశాను నేను. ప్రిలిమ్స్లో కూడా ఒక తప్పు అయిందండి. ప్రిలిమ్స్లో నేను అప్పటికి ఫస్ట్ 2 years చదివాను, ఇవ్వలేదు. థర్డ్ ఇయర్ 2018లో ఎగ్జామ్ ఇస్తూ ఉన్నా. అటెండెన్స్ షీట్ వచ్చింది. మనం ఏం చేయాలంటే OMR షీట్ మీద ఉన్న నంబర్ అటెండెన్స్ షీట్లో వేసి బబుల్ చేయాలి. నేనేం చేశానంటే క్వశ్చన్ పేపర్ మీద ఉన్న నంబర్ వేసి బబుల్ చేశాను. అయ్యో ఎగ్జామ్లో అంటే టెన్షన్ అని కాదండి, ఇది 6 digit ఉంది, ఇది 6 digit ఉంది. సో నేను 2 6 digit ఉంది కదా అని ఆ డిజిట్ వేసేసి బబుల్ చేశాను. అండ్ నా దరిద్రం ఎలా ఉంటుందంటే నేను తప్పు చేస్తే వెంటనే రియలైజ్ అవుతాను కదా. ఎగ్జామ్లోనే నేను తప్పు చేశానని నాకు అర్థమైపోయింది. వైట్నర్ పెడతా అంటే పెట్టనివ్వలేదు. సో ఇట్ ఎసెన్షియలీ మీన్స్ దట్ నేను ఎగ్జామ్లో కూర్చొని ఐఎమ్ నాట్ ప్రెజెంట్. అంటే నేను అప్పటికి 2016 చదివాను, 2017 చదివాను, 2018లో నేను ఎగ్జామ్ రాస్తున్నాను. అమ్మ బాబాయ్, మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్. సరే 2018 కాదు, 2019 అటెంప్ట్. 2018 మనం దేవుడికి ఇచ్చేసాం ఆల్రెడీ, ప్రిలిమ్స్ పోగొట్టుకున్నాం అప్పుడే. సో 2019 అటెంప్ట్. అంటే నేను అప్పటికే 3 years చదివాను, ఎగ్జామ్లో కూర్చున్నాను, అండ్ ఐఎమ్ నాట్ ప్రెజెంట్ దేర్. ఇట్ మీన్స్ లైక్ దాట్. సో అండ్ ఎన్నో ఎమోషన్స్ ఇట్లా ఒక్కసారి వచ్చేసి ఇంకా నార్మల్ పాతలం కదా, ఇంకా దానికంటే కింద వచ్చి ఇంకా డీపెస్ట్ పాయింట్ని హిట్ చేశాను ఎగ్జామ్లో. ఇంకా ఇన్ కేస్ అలా మీరు నెంబర్ రాంగ్ చేసి మీరు పంచడం మొదలు పెడితే అది కన్సిడర్ చేస్తారా? ఐల్ కమ్ టు దాట్ అండి. సో ఎగ్జామ్లో నేను ఇంకా దెర్ ఈస్ నియర్లీ 1 hour 15 minutes ఆఫ్ ఎగ్జామ్ ఈజ్ స్టిల్ లెఫ్ట్. ఓకే, ఎగ్జామ్లోనే ఉన్నాను, చేస్తున్నాను, అండ్ సడన్లీ దిస్ హ్యాపెండ్. అండ్ నా ఎమోషన్స్ వాజ్ లైక్ అసలు ఓవర్ పోర్ అయిపోతున్నాయి. 3 సంవత్సరాల ఎఫర్ట్ అంతా చిటికలో వెళ్ళిపోయింది. అండ్ సచ్ ఎ స్మాల్ తీటప్ అన్నది ఇంకా, అంటే ఐ జస్ట్ ఓవర్ లుక్డ్ ఇట్. అండ్ నౌ ఐ జస్ట్ ఫెల్ట్ అట్ దాట్ మూమెంట్. నేను ఈ మూమెంట్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుండే అండి, ఇది చెప్పాలని. దట్ ఇంకా కిరణ్ నువ్వు ఇంతకంటే కిందికి వెళ్ళలేవరా, ఇంకా ఇంతకంటే ఇంకా దెర్ ఈస్ నో లో పాయింట్ దాన్ దిస్. అండ్ ఇక్కడ నుంచి నువ్వు ఏం చేసినా నీకు పాజిటివే. నువ్వు ఎంత పోయినా పైకే పోతావు. ఇఫ్ సమ్హౌ ఏదో ఒకటి ఈ సముద్రంలోంచి ఈ డీపెస్ట్ పాయింట్ నుంచి సమ్హౌ ఇఫ్ దెర్ ఈజ్ సమ్ అదృష్టం నీకు లక్ ఉంటే నువ్వు తేలుతావు, అని తేలిన రోజు నువ్వు ఈ స్టోరీ చెప్పుకోవచ్చు అని ఐ జస్ట్ ఫెల్ట్ ఆ మూమెంట్లో. ఇక్కడ నుంచి ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే బయటకు వెళ్ళి స్టోరీ చెప్పవచ్చు మనం, దట్ ఇంతకంటే లోయెస్ట్ పాయింట్ లేదని. ఇది లాస్ట్ అటెంప్ట్లో అయిందా? లేదు, ఫస్ట్ అటెంప్ట్. లాస్ట్ అటెంప్ట్లో కూడా ఇట్లాంటి జరిగినాయండి. సెకండ్ అటెంప్ట్లో ఐ క్లియర్డ్ ప్రిలిమ్స్. ఫార్చునేట్లీ దే కన్సిడర్డ్ OMR షీట్ని కన్సిడర్ చేశారు. అంటే అటెండెన్స్ షీట్ పక్క పెట్టేసి OMR షీట్ని కన్సిడర్ చేసి దే గేవ్ మీ. So that was one thing what happened, one mistake what happened in my prelims. And then I forwarded to mains. వెళ్ళాను, ముందుకు వెళ్ళి మెయిన్స్కి వెళ్ళి బాగానే రాస్తూ ఉన్నాను. అండ్ ఐ వెంట్ టిల్ ఆప్షనల్ రోజు లాంగ్వేజ్ తర్వాత ఆప్షనల్ పేపర్ ఉంటుంది. అండ్ కెమిస్ట్రీ తీసుకున్నారు మీరు అందులో? కెమిస్ట్రీ. ఓ మై గాడ్. సో ఒకటే నైట్ 3 years ఆఫ్ సిలబస్ అంతా రివైజ్ చేద్దాం, పొడి చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. అండ్ చదువుతున్నా తెల్లారిపోయింది. షార్ట్ నోట్స్ ఏం ప్రిపేర్ చేశాను, బట్ స్టిల్ 1 dayలో నైట్ మొత్తం షార్ట్ నోట్స్ కూడా అదంత పెద్ద షార్ట్ నోట్సే లాంగ్ నోట్స్ అయిపోతుంది అక్కడ మనకి. సో 3 years ఆఫ్ బిగ్ సిలబస్ కదా అది. అండ్ వాట్ హ్యాపెండ్ ఇస్ నైట్ అయిపోయింది అది, ఎగ్జామ్కి వెళ్ళాను, బ్లాక్అవుట్ అయిపోయాను. చిన్న ప్రాబ్లమ్స్ కూడా రావట్లేదు. అండ్ దాట్స్ హౌ ఐ ఎలిమినేటెడ్. అండ్ సరే సెకండ్ అటెంప్ట్ అయిపోయింది. కానీ ఎంత మెంటల్ ప్రెషర్
ఎవరైతే ఆస్పిరెంట్ ఉంటారో ఎంత ఇంపార్టెంట్ కదండి, Very ఫిజికల్ important. హెల్త్ అండ్ మెంటల్ స్ట్రాంగ్నెస్. ఆ స్టెబిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. గోయింగ్ ఫార్వర్డ్ థర్డ్ అటెంప్ట్ ఇలా సెకండ్ అటెంప్ట్ ఇలా అయిపోయింది, థర్డ్ అటెంప్ట్కి వచ్చాను. థర్డ్ అటెంప్ట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సిందే. మెయిన్స్ లాస్ట్ టైం అలా తప్పు చేసాను నిద్రపోకుండా, ఈసారి నిద్రపోదాం మంచిగా చేద్దాం అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా వెళ్తుండే అనమాట. ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఈసారి ఇంకా ఇంటర్వ్యూ మందే, ఇంటర్వ్యూ కాడికి వెళ్దామని. అండ్ 4:55 అవుతుందండి, లాస్ట్ డే 9th ఎగ్జామ్, అది ఆప్షనల్ పేపర్ 2. అండ్ ఐ డోంట్ నో వాట్ కేమ్ ఇన్ టు మై బ్రెయిన్. నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ కొద్దిగా డీసెంట్గా చేస్తాను నేను. తొందర నాకు 5 minutes ముందే ఎగ్జామ్ అయిపోయింది. చుప్చాప్ కూర్చోవచ్చు కదా, కూర్చుంటే నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చేసినట్లే. నేనేం చేశాను, ఇంకా క్వశ్చన్ నేను అంటే బేసికలీ ఆప్షన్లో 8 క్వశ్చన్లు ఉంటాయండి, 5 క్వశ్చన్లు రాయాలి. నువ్వు ఏ 5 క్వశ్చన్లు రాసినా ఫస్ట్ 5 క్వశ్చన్సే వాడు కరెక్షన్ చేస్తాడనమాట. సో నేను ఈ 5 క్వశ్చన్లు 1 2 3 5 7 ఈ 1 2 3 5 7 8 క్వశ్చన్స్లో ఇలా రాశాను. ఈ 6th క్వశ్చన్ వచ్చేసి అది నన్ను టీస్ చేసింది, చాలా ఈజీ క్వశ్చన్ నేను అని చెప్పేసి దాంట్లో వెళ్ళి జస్ట్ ఏలు పెట్టాను నేను, ఊరికే థింకింగ్ దట్ బెస్ట్ ఆఫ్ 5 తీసుకుంటారని. అండ్ ఐ డిడెంట్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ ప్రాపర్లీ. అప్పటికి థర్డ్ అటెంప్ట్కి వచ్చేంతవరకు నేను ఇన్స్ట్రక్షన్స్ చదవలేదంటే అర్థం చేసుకోండి మీరు. సో అక్కడ వాళ్ళు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే, నువ్వు ఎన్ని క్వశ్చన్లు రాసినా ఫస్ట్ 5 క్వశ్చన్సే వాళ్ళు చేస్తారు. సో నా ఈ 7th క్వశ్చన్ ఏదైతే ఉందో, 1 2 3 5 7th క్వశ్చన్ ఏదైతే ఉందో, ఇది కరెక్షన్ చేయకుండా 6th క్వశ్చన్ నేను పార్షియల్లీ అటెంప్ట్ చేసిన క్వశ్చన్ని కరెక్షన్ చేశారు. అండ్ నేను జస్ట్ 2 మార్క్స్తోని ఇంటర్వ్యూ కాల్ మిస్ అయ్యాను. ఈ పాయింట్ నాకు ఎవరు చెప్పలేదండి. ఇలాంటి చిన్నవండి, ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పేంతరకు నాకు కూడా తెలియదు. అంటే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు సపోజ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అందులో, వాడు ఎనీ 5 అంటాడు, కానీ ఎనీ 5లో 1 3 5 ఇలా ఏదో ఆల్టర్నేట్ ఏదైనా రాసే కూడా ఉండొచ్చు కదా, అలా కాదా? నాలాంటి తప్పులు ఎవరు చేయలేదేమో, అందుకని చెప్పలేదేమో. ఎగ్జాక్ట్లీ. సో అంటే చిన్న తప్పు అండి ఇది. అంటే నేను జస్ట్ అలా అక్కడ అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యాను. ఐ లాస్ట్ ద గేమ్ బై 2 marks. అండ్ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను, 4th అటెంప్ట్. ఈసారి ఇంకా ఎట్లయినా కొట్టేద్దాము అని చెప్పేసి మధ్యలో మనకి సిఏపిఎఫ్ కూడా వచ్చి ఉండే అనమాట. అండ్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొద్దిగా ఇంక్రీజ్ అయినాయి, అంటే మనం కూడా కొద్దిగా బెటర్ క్యాండిడేటే, వీ కుడ్ ఆల్సో డూ అని చెప్పేసి 4th అటెంప్ట్ వెళ్ళాను. అండ్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఈస్ లైక్ వెరీ ఫేమస్ అమాంగ్స్ట్ మై ఎంటైర్ ఫ్రెండ్ సర్కిల్ అనమాట. నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను ఇట్లా, అండ్ ఐ జస్ట్ సా ద నేమ్ ప్లేట్ ఆఫ్ దట్ చైర్మన్, అండ్ ఐ జస్ట్ ఫెల్ట్, ఎవరో చెప్పారు దట్ దిస్ చైర్మన్ గివ్స్ యావరేజ్ మార్క్స్ అని. అండ్ ఇంకా నేను ఆ మూమెంట్లో ఎందుకు భీష్మించుకున్నానో, ఇట్లా ఒక్క మూమెంట్లో అలా వచ్చేసింది దట్ నాకు యావరేజ్ మార్క్స్ వద్దు, 150s 160s వద్దు, ఐదర్ మాకు 180 కావాలి లేకపోతే 120 కావాలి అని చెప్పేసి ఇంకా మేము ఇట్లా కూర్చొని ఐ వాస్ ప్లేయింగ్ లైక్ ఎ చైల్డ్, ఇంప్రెస్ చేయడానికి. వెళ్ళి వాళ్ళు మాస్క్ తీయమంటే సారీ సార్ నేను మాస్క్ తీయను అని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాను. అక్కడ పాజిటివిటీ రేట్ అంత ఉంది సార్, నేను తీయను సార్ అని చెప్పేసి. వెళ్ళే ముందు లాస్ట్లో ఏమైనా చెప్పాలని ఉందా అంటే, నేను సార్ ఈ శానిటైజర్ బాటిల్ ఫేక్ ఇస్తున్నారు ఇక్కడ, దిస్ ఈస్ నాట్ ఒరిజినల్ వన్, ప్లీజ్ అంటే ఐ డోంట్ నో హూమ్ టు సే దిస్, మీకు చెప్పాలి కాబట్టి డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ సెన్స్, బట్ ది శానిటైజర్ బాటిల్ విచ్ ఈస్ బీయింగ్ గివెన్ హియర్ ఈజ్ ఎ ఫేక్ వన్ అని చెప్పేసి చెప్పొచ్చాను అనమాట. సో ఐ డోంట్ నో, అంటే అది ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై టు ఇంప్రెస్ ఇన్ సమ్ సెన్స్ వాళ్ళకి. సో అంత చేసిన తర్వాత కూడా ఐ గాట్ 155. నాకు ఎక్కడైతే రావద్దనుకున్నానో అయ్యే మార్కులు వచ్చాయి మళ్ళీ. సో అంటే నేను అప్పుడు నాకు అర్థమైంది, అంటే మనం ఇచ్చిన వర్స్ట్ ఇంటర్వ్యూలో కూడా మనకు 150s వస్తున్నాయంటే, అప్పుడు నేను 2 మార్క్స్తోనే మళ్ళీ మిస్ అయ్యాను. ఫస్ట్ 2 అటెంప్ట్లో మా డాడీ ఎవరైనా అడిగితే ఫేస్ సేవింగ్ కోసం మా వాడు 2 మార్కులతో మిస్ అయ్యాడు, 2 మార్కులతో మిస్ అయ్యాడు అని చెప్పేవాడు. అది ఐ డోంట్ నో, తదాస దేవతలు తదాస అన్నట్లు థర్డ్ అటెంప్ట్లో 2 మార్కులతో ఇంటర్వ్యూ పోవడం, 4th అటెంప్ట్లో 2 మార్కులతో ఫైనల్ లిస్ట్ పోవడం, అండ్ తర్వాత అటెంప్ట్ 5th అటెంప్ట్లో నాట్ ఈవెన్ 1 మార్క్ వాళ్ళు డిలీట్ చేయడం వల్ల యువతలు పడి 1 మార్క్తో పోవడం. సో అది నన్ను ఇట్లా పట్టి పీడిస్తుంది అనమాట. అందుకే తదాస్ దేవతలు ఉంటారంటారు రైట్ అండి. బట్ ఫార్చునేట్లీ అండ్ 5th అటెంప్ట్లోకి వచ్చేసి సీసాట్లో ఓన్లీ మ్యాథ్సే చేద్దామని చెప్పేసి భీష్మించి కూర్చున్నాను. మ్యాథ్స్ ఒకటే చేయడం అంటే ఏదో ఒక చిన్న పాయింట్ అండి, అంటే మ్యాథ్స్ చేయడం వల్ల బాగానే చేశాను, కరెక్ట్గా పాయింట్ మీద ఉన్నాను. బట్ అగైన్ ఇట్ వాస్ నాట్ మై డే, సీసాట్ పోయింది. అట్లా అంటే ఓవర్ ద అటెంప్ట్స్. అందుకని మా చెల్లి ప్రతిసారి ఇట్స్ నాట్ బికాస్ యు ఆర్ ల్యాకింగ్ సమ్ ఇంటెలెక్ట్ ఆర్ విజ్డమ్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్, రాదర్ కొన్ని అన్సర్టైన్ ఆర్ అన్ఫార్చునేట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆర్ అన్లక్కీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఏదో ఒక రోజు అయితే కలిసి వస్తుంది అన్నయ్య అని చెప్పేసి నాకు వెంటుండి తను ఎప్పుడు నాకు చెప్తూ వచ్చిందండి. సో దట్ వాస్ ద హెల్ప్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ మై సిస్టర్ ఇన్ దిస్ రెస్పెక్ట్. 6th అటెంప్ట్ చెప్పారు, 7th ఉంది ఇంకా.
అంటే ఓన్లీ 6 ఉంటాయండి మనకి. 6 అటెంప్ట్స్ ఉంటాయి. నేను అవును, ఇప్పుడు ఇది ఎన్నోది ఇది? ఇది 6th అటెంప్ట్ అండి, ఫైనల్ అటెంప్ట్. అంటే ఫస్ట్ అటెంప్ట్ నేను ఇవ్వలేదని 7 కాదా? అచ్చా, ఒకటి ఒకటి, రైట్ రైట్ రైట్. ఫస్ట్ అటెంప్ట్ అంటే ఫస్ట్ ఇద్దాం అనుకుని ఇవ్వలేదు కదా, సో అందుకని అట్లా 7 ఐ గాట్ ఇట్, అర్థమైంది. కానీ కెమిస్ట్రీ మీరు ఆప్షనల్, చాలా టిపికల్ కదా, అది స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా కాదంటారు మరి. అంటే ఆప్షనల్స్ డజన్ స్కోర్ అండి, హ్యూమన్ స్కోర్. అంటే జనాలకు వస్తాయి మార్కులు, ఆప్షనల్స్కి రావు. ఎవరో ఒకరికి అయితే 300 వస్తాయి కదండి. అంటే ఏ ఆప్షన్లో అయినా మనకు టాప్లో ఉంటే టాప్ మార్క్స్ రావాలి అంతే. అది పర్సంటైల్ వైజ్ నార్మలైజ్ చేస్తారు. అండ్ నో మ్యాటర్ వాట్ ఆప్షన్ యూ ఆర్ టేకింగ్, యూ హ్యావ్ టు బీ ఇన్ ద టాప్. బట్ ద పాయింట్ అగైన్ ఐ విల్ అగ్రీ, స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పకుండా ఐ వుడ్ వాంట్ టు రీఫ్రేమ్ ఇట్ ఇన్ ద సెన్స్ దట్ హౌ మచ్ పియర్ గ్రూప్ యూ ఆర్ గెటింగ్, హౌ మచ్ స్టడీ మెటీరియల్ ఆర్ యూ గెటింగ్, ఎంత హెల్ప్ వస్తుంది మెంటార్స్ నుంచి. సో ఇవన్నీ కాస్త అగైన్ కెమిస్ట్రీ కాస్త తక్కువ అండి, డెఫినెట్లీ ఐ అగ్రీ. బట్ నాకు వచ్చేసి కెమిస్ట్రీ యాజ్ సచ్ ఐ లవ్ ఇట్, ఐ హ్యావ్ వెరీ బిగ్ బ్యాక్ స్టోరీ ఫర్ ఇట్. బట్ నాకు కెమిస్ట్రీ యాజ్ మచ్, నేను ఎట్లా అంటే అలసిపోయినప్పుడు కూడా నేను కెమిస్ట్రీ చదవగలుగుతాను అనమాట. సో దట్ ఇంట్రెస్ట్, దట్ అబ్సెషన్ ఫ్యాక్టర్ వన్ హ్యాస్ టు హ్యావ్. ఎందుకంటే మాస్టర్స్ లెవెల్ వరకు మనం చదవాల్సి వస్తుంది ఆప్షనల్. సో ఆ ఇంట్రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బట్ దాంతో పాటు ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్తో పాటు యూ నీడ్ టు ఆల్సో సీ హౌ మచ్ పియర్ గ్రూప్ యు ఆర్ గెట్టింగ్, మెటీరియల్ ఎంత దొరుకుతుంది, ఇవన్నీ థింగ్స్ కన్సిడరేషన్లో తీసుకొని ఆప్షనల్ తీసుకోవాల్సి వస్తుంది. ఇందాక మీరు మాట అన్నారు ఏంటంటే పియర్ గ్రూప్, ఏదైతే మీరు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గ్రూప్ ఉంటుందో, అంటే బాగా వెల్ నోన్ పర్సన్స్, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు. అందులో టైంపాస్ చేసేవాళ్ళు ఉండొచ్చు, మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండొచ్చు. సో ఎలాంటి గ్రూప్ ఉంటే, ఎలాంటి ఆస్పిరెంట్స్ మనకి బాగా దగ్గర అయితే మనకి యూజ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పియర్ గ్రూప్ ఐ ఆల్వేస్ అడ్వకేట్. ఎందుకంటే ఆఫ్రికన్ ప్రావర్బ్ ఒకటి ఉంటుందండి, అక్కడ ఒక సామెత మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటారు అనమాట. ఇఫ్ యూ వాంట్ టు గో నియర్, గో ఎలోన్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫార్, గో అలాంగ్ అండ్ గో టుగెదర్ అంటారు. రైట్. సో దిస్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్, నేను చెప్పాను కదా, ఒక 1 year అట్లీస్ట్ ప్రిపేర్ అవ్వాలి, 1 year ఎగ్జామే ఉంటుంది. సో ఇట్స్ 2 year ప్రాసెస్ బేస్ మినిమం అది. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ పియర్ గ్రూప్. సో నా వరకు వచ్చేసి హౌ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ పియర్ గ్రూప్ ఈస్, ఐఎమ్ సమ్వన్ హూ ఆల్వేస్ ట్రై టు క్రియేట్ విన్ సిచ్యువేషన్స్ అండి. సో బేసికలీ యువర్ ఫ్రెండ్ షుడ్ బీ లైక్ నీ ప్రాసెస్, అంటే నీ థాట్ ప్రాసెస్తో అలైన్ అయి ఉండాలి. వాళ్ళకి నీ అంతే పిచ్చి ఉండాలి. సో నీలాగా పిచ్చోళ్ళని నువ్వు తీసుకోవాలి. అంటే వాళ్ళు అదర్వైజ్, ఎందుకంటే నా గ్రూప్లో ఇప్పుడు అందరూ మోరలెస్, ఒకళ్ళు డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు, ఒకళ్ళు ఐఏఎస్ ఉన్నారు, ఒకళ్ళు ఐడిఏఎస్లో ఉన్నారు. ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ ఐఆర్ఎస్. సో ఐఆర్ఎస్ ఆర్ ఐపీఎస్ రావచ్చండి ఈసారి. సో అంటే గ్రూప్ అంతా ఒక్కసారి వీఆర్ ఫెయిలింగ్ ఆల్ టుగెదర్. అండ్ అంటే ఇది కూడా ఇంపార్టెంట్ అండి, యూ నీడ్ టు హ్యావ్ పీపుల్ హూ ఫెయిల్ ఫర్ యూ, ఆర్ అట్లీస్ట్ నీ గ్రూప్లోంచి ఒకళ్ళకి వచ్చినా కానీ అంటే అవర్ ప్రాసెస్ ఈజ్ కరెక్ట్. ఆర్ ఈ గ్రూప్ అంతా ఫెయిల్ అయినప్పుడు అరే మనం అందరం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకోగలుగుతాం. సో గ్రూప్ అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు, అందరూ శుభ్రంగా సెటిల్ అయిపోయారు అందరూ అట్లా. సో ఈ గ్రూప్లో మనందరము ఈ పోస్ట్ మార్టం అనాలిసిస్ కానీ, ఈ రివర్స్ ఇంజనీరింగ్ కానీ, ఇవన్నీ మేము చాలా ఫ్రీక్వెంట్గా కూర్చొని అసలు ఎక్కడ తప్పుపోతుంది అన్నది మనము ఇంకా అందరూ అంతే దాంతో చేసినప్పుడు, ఎందుకంటే నేను చూసానండి, అంటే ఇది నీకు ఆ లక్కీగా దొరికారు అని అంటే చాలామంది అంటూ ఉంటారు. లక్కీనెస్ లేదు అక్కడ. పాయింట్ ఏంటంటే ఎవ్రీబడి ఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. నాకు మీతో కాంపిటీషన్ లేదు, నాకు నా ఫ్రెండ్తో కాంపిటీషన్ లేదు. అక్కడ ఎలాగో 180 ఐఏఎస్లు, 200 ఐపీఎస్లు ఉన్నాయి, ఆరు మొత్తం 1000 సీట్లు ఉన్నాయి. నాకు ఒక్కటి కావాలి, మా వాడికి ఒక్కటి కావాలి, మిగతా అన్నీ మీరు తీసుకోండి. సో వీ బోత్ ఆర్ కంపీటింగ్ ఫర్ అవర్ ఓన్ సీట్స్, వీఆర్ నాట్ కంపీటింగ్ ఫర్ ఎనీ వన్. మన ఇద్దరం కలిసి కొడదాం అంతే. సో వీఆర్ ఆఫ్ దాట్ వ్యూ అనమాట. అంటే ఎప్పుడు నాకు ఇది తెలుసు నేను చెప్పకూడదు ఇట్లా కాదు, మాకు ఏదైనా కొత్త తెలిస్తే వెంటనే గ్రూప్లో పెట్టుకుంటాం అనమాట. మా గ్రూప్ ఉంటుంది. సో వి షేర్. అందుకే మా గ్రూప్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రిలిమ్స్ అయితే అసలు మా గ్రూప్లో ఎవ్రీబడి క్లియర్స్ ప్రిలిమ్స్. అండ్ మేము ఒక 2 సార్లు మేము అందరం మెయిల్స్ ఫెయిల్ అయ్యాం, అందరము ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ ఒకసారి అందరం ఇంటర్వ్యూకి వెళ్ళాం. సో అట్లా. సో మోర్ ఆర్ లెస్ ఎవ్రీబడి ఆర్ ఇన్ సర్వీస్, బారింగ్ ఒక సీనియర్, ఎవ్రీబడి ఆర్ ఇన్ సర్వీస్ అనమాట. బట్ దట్స్ వాట్, అంటే యూ విల్ సింక్ ఆర్ స్విమ్ టుగెదర్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ అ గుడ్ గ్రూప్. సో గ్రూప్ని వెదర్ దాట్ పర్టికులర్ పర్సన్ ఈస్ బిలీవింగ్ ఇన్ దట్ క్రియేటింగ్ విన్ సిచ్యువేషన్స్. ఒకసారి మనం మాట్లాడి కుదిరితే ఆన్లైన్ ఆర్ ఫోన్లో మాట్లాడుతూ దెన్ ఒక స్టేజ్ ఆఫ్ కంఫర్ట్ వచ్చిన తర్వాత
యూ కమ్ క్లోజర్ అండ్ యూ స్టే టుగెదర్. అంటే ఒక దగ్గరలో వీఆర్ స్టేయింగ్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ నల్లకుంట. సో అక్కడే ఒకటే సరౌండింగ్స్లో ఉండి వీ యూస్ టు మీట్ వెరీ రెగ్యులర్లీ, ఫుడ్ కలిసి తినడం. సో యూ బేసికల్లీ నర్చర్ దట్ డ్రీమ్ వాట్ యూ హ్యావ్ బీయింగ్ టుగెదర్. అట్లా నాకు 3 ఏళ్ల క్రితం అంటే అకేషనల్గా కలుస్తున్నాం, అంజలి గారు తొందరలో వస్తాను నేను ఇంటర్వ్యూకి అన్నారు, అలాగే వచ్చారు. ఐ వాజ్ వెయిటింగ్ బై యాక్చువల్లీ. గాడ్స్ గ్రేస్ అండి. అంటే మీ 2015, 16, 17 అంటే మీ ఇంటర్వ్యూస్ చూస్తూ పెరిగాము. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి హియర్, బట్ టుడే బై గాడ్స్ గ్రేస్ ఇవాళ వరకు టైం నిజంగా ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అండి. ఎందుకంటే ఎక్కడైనా అకేషనల్గా కలిసినాడు, మేడం మేము కూడా అచీవ్ చేస్తాం, మీతో తప్పకుండా ఒక ఇంటర్వ్యూ మాకెంత విషయందో మా పేరెంట్స్ వెయిట్ చేస్తారు మేడం మీ ఇంటర్వ్యూ కోసం అన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే ఎస్ ఐ వెయిట్ ఫర్ యూ అని చెప్తాను నిజంగా. సో ద డ్రీమ్ కమ్ ట్రూ రియల్లీ. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ హ్యాపెండ్. ఇట్స్ అమేజింగ్ అండి. కానీ సుధీర్ గారు మీకు క్లాస్మేట్ అట్టారు. రైట్ అండి, సుధీర్ ఇస్ మై క్లాస్మేట్ అండ్ వి బోత్. అంటే మీ ఇద్దరం అంటే పిచ్ అన్నాను కదా, మా ఇద్దరు కెమిస్ట్రీ పిచ్ అనమాట. ఓహో. సో హీ కేమ్ లాస్ట్ 2 years బ్యాక్. బట్ అప్పటి నుంచి కూడా మేము ఇద్దరం అంటే టచ్లో ఉంటూ ఉన్నాం, వెరీ రెగ్యులర్గా మాట్లాడుకుంటా ఉన్నాం. పోస్టింగ్ ఎక్కడ రైట్? తను వెస్ట్ బెంగాల్లో ఉన్నారు ఇప్పుడు, వెస్ట్ బెంగాల్ క్వార్టర్. సో అంటే తనకి రావడం కూడా, తర్వాత ఆశ్రిత్కి రావడం కూడా. సో ఇట్స్ లైక్ మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం బిలీవ్ చేసింది వచ్చింది. అంటే మనం అనుకున్న పాత్ వే ఈజ్ కరెక్ట్. ఇవన్నీ మల్టిపుల్ రీఅఫర్మేషన్స్ అండి. సో దీనివల్ల నాకు రావడం కూడా కాస్త ఈజీ అయిందనమాట. సో కొద్దిగా లక్ ఫ్యాక్టర్స్ అటు ఇటు కొద్దిగా వేరీ అయినా కానీ అట్లీస్ట్ లైక్ ఫైనల్లీ వీఆర్ ఏబుల్ టు మేక్ ఇట్. రైట్. డాఫ్లో ఎందుకు మీ హాబీస్ అంటే ఏం పెట్టారు? నా హాబీస్ కొద్దిగా బోరింగ్ టైపే, బట్ ఐ హ్యావ్ కెప్ట్ మెడిటేటివ్ రన్నింగ్ అని పెట్టానండి. దట్ మై వే ఆఫ్ మెడిటేషన్ ఈస్ త్రూ రన్నింగ్. సో దాట్స్ వేర్ ఐ బేసికలీ అంటే నాలో నేను ఐ కనెక్ట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అండ్ ఏం చేయొచ్చు, ఎక్కడ తప్పు పోతుంది, ఆర్ ఇట్ ఈస్ అ రీఅఫర్మేషన్ దట్ ఇట్ ఈస్ అ లాంగ్ రన్ అండి. అండ్ ఈ లాంగ్ రన్లో ఎవరైనా వచ్చి మనకి హెల్ప్ అంటే ఒక చిన్న మాట సాయమో ఏదో చేయగలుగుతారు, కానీ మన రన్ మనమే చేయాలి. నా అడుగు నేనే వేయాలి ముందుకు వెళ్ళాలి అంటే. సో నేను రన్ చేసిన ప్రతిసారి నాకు అది గుర్తొచ్చేది, దట్ కిరణ్ దిస్ ఈస్ యువర్ ఓన్ రన్ అండ్ యు ఆర్ రన్నింగ్ ఫర్ యువర్ ఓన్ సేక్. సో అది ఎప్పుడు రీఅఫర్మ్ అవుతూ ఉండే అనమాట. అండ్ దాంతోపాటు ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఇది ఒక పెద్ద ప్రాసెస్ అండి. సో నాకు ఆ మ్యారథాన్స్ ఉరుకుతున్న కొద్దీ నాకు వెన్ టు రెస్ట్, వెన్ టు నాట్ అంటే నోయింగ్ వెన్ టు రెస్ట్ విల్ హెల్ప్ యూ నాట్ టు క్విట్ ద గేమ్. సో అంటే ఎక్సెసివ్గా చేసి ఎక్సెస్ ప్రెషర్ చేస్తే ఏమవుతుందంటే ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చేసి పీపుల్ క్విట్. సో బట్ ఫర్ మీ ఇట్స్ లైక్ వెన్ టు రెస్ట్ అన్నది తెలుసు కాబట్టి రన్ చేస్తూ ఉన్నప్పుడు వీ విల్ నో వెన్ టు రెస్ట్. సో ఇవన్నీ నాకు రీఅఫర్మ్ అవుతూ వచ్చిండే అన్నమాట. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, జస్ట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. ఈ అటెంప్ట్ రాకపోయిందంటే ఖచ్చితంగా ఒక అసంతృప్తితో పోస్టల్ డిపార్ట్మెంట్లో కంటిన్యూ అయ్యింది. నో అండి, నో ఐఎమ్ సారీ. First things I have to really say that not even an inch of my body believed that I'm not going to get this time. But definitely I'm telling you that there is a considerable amount of possibility that I would have been on the other side. నా హంచ్ చాలా వర్క్ అవుతుందండి. అంటే ద వే ఐ క్యాలిక్యులేట్, ఐ వాస్ నోయింగ్ దట్ ఐఎమ్ గెటింగ్ ద సేమ్ మార్క్స్, సిమిలర్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ ఇన్ మై మెయిన్స్. నాకు తెలియదు, బట్ ఐఎమ్ జస్ట్ గెటింగ్ దట్ హంచ్ దట్ నాకు లాస్ట్ టైం 758 వచ్చాయి, ఈసారి 758 వచ్చాయి, మళ్ళీ సేమ్ 759 వచ్చాయి. సో సేమ్ మార్క్స్ వస్తున్నాయి నాకు. ఐఎమ్ గెటింగ్ దట్ హంచ్. అండ్ కిరణ్, ఇఫ్ యూఆర్ నాట్ గోయింగ్ టు డూ వెల్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ, యూఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. ఇంటర్వ్యూలో నాకు అప్పటికి 30 మార్కులు పెరిగాయి కాబట్టి నేను లిస్ట్లో ఉన్నాను అంతే. దాట్స్ ద ఓన్లీ రీజన్ వై ఐఎమ్ హియర్. ఈవెన్ ఆన్ అక్కడ లాస్ట్ పాయింట్లో వెన్ ఐఎమ్ ట్రెడ్డింగ్ ఆల్సో ఏమో అండి, అంటే ఈ తప్పులు చేసి ఉన్నాను కదా. అండ్ ఇక్కడ ఇంకొక స్టోరీ చెప్తా అండి. దట్ బేసికలీ ఆ మూమెంట్ అంత దాకా వచ్చిన తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ ఎవ్రీ టైమ్ నేను తప్పు చేస్తున్నాను ఆర్ నేను ఏదో ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఐఎమ్ మేకింగ్ ఇట్ ఎ బిగ్ థింగ్ అని చెప్పేసి నాకు అర్థమైందండి. ఈవెన్ ఇంటర్వ్యూ మేము వెళ్ళేటప్పుడు అక్కడ ఒక 6 ఇట్లానే ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చోబెడతారు అండ్ వీళ్ళ 6 ఒక బోర్డుకి వెళ్తారనమాట. సో నా బోర్డు వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా గారు, ఆయన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్. సో ఆయన మిలిటరీ ఆయన. సో పేరు వినంగానే మీకు కూడా అనిపించింది చాలా స్ట్రిక్ట్. సో దట్స్ న్యాచురల్ హ్యూమన్ టెండెన్సీ. ఆయన చాలా స్ట్రిక్ట్గా క్వశ్చన్స్ అడతారు. బట్ ఇవన్నీ మన అపోహలండి. ముందే కూర్చొని ఎందుకు, అప్పుడు నేను నా అపోహ వల్ల నేను 2 మార్క్స్తో మిస్ అయ్యాను. దట్ ఎవరో యావరేజ్ మార్క్స్ ఇవ్వడం అంటే ఇట్స్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి హౌ వెల్ యూ ఆర్ రెస్పాండింగ్ అన్న దాని మీద నీకు ఆన్సర్లు ఇస్తున్నాను, కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నీకు ఆన్సర్ అది కాదు.
సో ఫర్ మీ ఇటు పక్క ఒక పర్సన్ అంటే అక్కడ చూస్తుంటే ఆ ఐదుగురు మిగతా ఐదుగురులో అందరు నర్వస్ స్మైల్స్ నాకు కనిపిస్తున్నాయి, అందరు నర్వస్గా ఉన్నారని. దెన్ ఐ ఫెల్ట్ దట్ ఆపర్చునిటీ దట్ నాకు ఎవరితో కాంపిటీషన్ కాదు, వీళ్ళతోనే. వీళ్ళే మాకు వద్దురా అని అనుకుంటున్నారు, వాళ్ళ ఫేస్లో తెలుస్తుంది భయపడుతూ. ఇఫ్ ఐ స్టే కామ్ అండ్ కమ్ అవుట్, ఎవరో ఒకరికైనా 180 ఎక్స్ట్రా 180 పైన ఇవ్వాలి, ఈ రోజైతే అది నేను అవ్వాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. అదొకటి. అండ్ సెకండ్ థింగ్, మా పక్కోడికి చేతుల్లో మొత్తము చెమటలు పట్టేసినాయి, వాడి చేతిలో చేయేసి కొద్దిగా ధైర్యం కూడా చెప్పాను నేను. బట్ వీ కెనాట్ హెల్ప్ అంతకంటే ఇంకా హెల్ప్ చేయలేము. ఇటు పక్క ఉన్న ఒక అమ్మాయి, తమిళనాడు అమ్మాయి, ఇట్ సీమ్స్ రాజ్ శుక్లా అంట అని చెప్పేసి తను భయపడుతుంది. ఇంకా నేను డజంట్ మ్యాటర్ ఎవరు వచ్చినా కానీ ఇట్స్ అబౌట్ అస్ అన్న టైప్లో ముందే నేను 100 సార్లు చెప్పుకున్నాను. లైక్ లెట్స్ సీ, అంటే ఇట్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. బేసికల్లీ ఇక్కడే అండి మన చేతుల్లో ఏముంది అన్నది మర్చిపోయి అవతల వాడు, అది మన చేతుల్లో కంట్రోలే లేదండి. సో MS ధోని చెప్తారు ఈ విషయం ఎప్పుడు, ప్రాసెస్ని బిలీవ్ చేసి యూ షుడ్ కంట్రోల్ ద థింగ్స్ వాట్ యూ కెన్ కంట్రోల్ ద కంట్రోలబుల్స్ అంటారు. సో నా కంట్రోల్లో ఏముందండి, హౌ టు రెగ్యులేట్ మై సెల్ఫ్, హౌ టు బీ కామ్, ఇవన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి. మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో నాకు ఎలా తెలుస్తుంది? అండ్ బై ది వే, అసలు ఫస్ట్ నాకేం తెలీదో మీకు ఎలా తెలుసు? తెలీదు మీకు. అండ్ నేను భయపడుతున్నప్పుడు నా ఇన్అడిక్వేసెస్ మీకు చెప్తాను. అట్లా నేను లిటరలీ ఐ విల్ లే బేర్ మొత్తం ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అది అవసరం లేదు కదా. మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పి దాంట్లో పాటు నాలో ఉన్న పాజిటివ్ క్యారెక్టరిస్టిక్స్, ఇన్ని రోజులు నన్ను నడిపిన వాటిని ఎక్కడో దగ్గర లిబర్టీ తీసుకొని మీకు నేను చెప్పగలిగితే, అరే దిస్ గై ఈజ్ ఎ పొటెన్షియల్ క్యాండిడేట్ అని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అది నా చుట్టూ ఉన్న వాళ్ళకి నాకు కనపడింది, దట్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్ అని చెప్పేసి క్లియర్గా అర్థమైన రోజు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఒకసారి CAPF కూడా మీరు రాశారు కాబట్టి దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, దానికి ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కొంత ఇన్ఫర్మేషన్. ఎందుకంటే UPSC ఒకటే కాదు, అదర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం మాత్రమే ఒకసారి ఏమైనా చెప్పగలుగుతారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అంటే నేను అరౌండ్ 3 attempts ఫెయిల్ అయిన తర్వాత, because I come from a village and my parents are farmers. Still they were doing farming back then. అంటే 1 year back నుంచి ఆపేసాం. బట్ సో అప్పుడు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. సో బేసికలీ అప్పుడు ఇట్ కేమ్ అపాన్ టు మై హెడ్ దట్ నువ్వు ఇంకా సమ్హౌ అట్లీస్ట్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ యువర్ పేరెంట్స్ దట్ యు ఆర్ ఎ క్యాండిడేట్ హూ ఈజ్ వర్తీ క్యాండిడేట్. ఎందుకంటే పేరెంట్స్కి నమ్మకం కూడా కుదరాలి కదండి. రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటే అది కలిచివేస్తుంది. నా పేరెంట్స్ అయినా నాకు కూడా ఉంటుంది కదా, అరే ఇన్ని ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటే ఐ రియలీ ఏ వర్దీ క్యాండిడేట్ అని నాకు సెల్ఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఫార్చునేట్లీ ఇట్ వాజ్ ఎ వెరీ వండర్ఫుల్ స్టోరీ అండి. దట్ ఐ వాజ్ నాట్ ఈవెన్ ఇంటెండింగ్ టు రైట్ దట్ ఎగ్జామ్. ఒక సీనియర్ వాట్సాప్ డీపీలు చూస్తూ ఉంటాం కదా ఖాళీగా ఉన్నప్పుడు, అలా వాట్సాప్ డీపీలు చూస్తూ ఉంటే ఒక సీనియర్, మా స్కూల్ సీనియర్ సురేష్ అన్న అని చెప్పేసి ఆయన, హీ వాస్ ఇన్ పోలీస్ డ్రెస్ అండ్ హీ కెప్ట్ 3 stars. నాకు 3 stars అంటే అర్థం తెలియదు కానీ 3 stars ఎక్కువ స్టార్లు అంటే పెద్ద మనిషి అది తెలుసు అనమాట. సో ఐ జస్ట్ ఫెల్ట్ దట్ ఆయన IPS అయ్యాడా అంటే ఆయన సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అని తెలుసు అనమాట. సో ఈయన ఏమన్నా IPS అయ్యాడా మరి ఏంటి మనకు తెలియదు ఏంటని చెప్పేసి ఆయన పేరు గూగుల్లో ఒకటి చూస్తే పలానా CISFలో ఉన్నాడు అని చెప్పేసి అంటే, అచ్చా ఇలాంటి ఒక ఎగ్జామ్ ఉందా అని చెప్పేసి ఆన్లైన్లో కొట్టి చూశాను. దట్ ఓకే ఇలా ఒక ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి అనగానే చూసా అప్లికేషన్ ఎప్పుడు వస్తా అంటే, నేను 4 o'clock చూసాను అండి ఎగ్జామ్ అప్లికేషన్, 6 o'clockకి డెడ్ లైన్ ఉంది. అయ్యా. సో జస్ట్ 2 hours. అండ్ పోయి ఎలిజిబిలిటీ చూసుకుంటూ ఉంటే August 2nd తర్వాత పుట్టాలండి. నేను August 21st పుట్టా. అక్కడ కూడా 20 days గ్యాప్ మనకి వచ్చింది. సో ఆ రోజే నాకు ఎందుకో అయిపోయింది, ఇది మందేరా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. అంటే దిస్ ఈస్ మెంట్ ఫర్ అస్ ప్రాబ్లీ, అంటే ఇంత ర్యాండమ్ ఈవెంట్ కల్మినేటెడ్ టు హియర్ అంటే ప్రాబ్లీ దిస్ ఈస్ అది అనిపించింది అనమాట. దెన్ ఐ డిడెంట్ ప్రిపేర్ టూ మచ్ ఫర్ ద రిటర్న్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్. నాకు అప్పుడు మెయిన్స్ జరుగుతుండే అనమాట. సో ప్యారలల్లీ నేను అలా వెళ్ళి ఇచ్చాను, అంటే ఒక ఫ్యూ డేస్ కరెంట్ అఫైర్స్ అట్లా సపరేట్గా. నేనైతే సివిల్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉండే కాబట్టి సపరేట్గా నేనైతే స్పెసిఫిక్గా ఏం ప్రిపేర్ అవ్వలేదండి. నిజానికి UPSCకి అంత బ్యాస్ సబ్జెక్ట్ దీనికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అంత లేదని నాకు అనిపిస్తుంది. కొన్ని ఇంగ్లీష్లో ప్రెసీ రైటింగ్, ఎస్ఏ రైటింగ్, ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉన్నాయండి. కొద్దిగా అవి చూసుకుంటే ఏంటి అని చూసుకుంటే కొద్దిగా ఈజీ అవుతుంది. రిపోర్ట్ రైటింగ్ ఒకటి ఉంటుంది, లెటర్ రైటింగ్ ఒకటి ఉంటుంది. సో ఇలాంటివి కాస్త ఒకసారి చూసుకుంటే అర్థమైపోతుంది. బట్ అదే అండి, అంటే ఐ వాజ్ జస్ట్ ఓకే వెళ్ళి ట్రయల్ ఇద్దాము. ఎందుకంటే అది ఒకటే ప్రాసెస్ ఒకసారి చెప్తారు. అది ఏంటంటే ఒకటే రోజు ఎగ్జామ్ ఉంటుందండి. పొద్దున ప్రిలిమ్స్, మధ్యాహ్నం మెయిన్స్. ప్రిలిమ్స్లో ఎవరికైతే మార్క్స్ ఒక లెవెల్ తర్వాత వస్తే వాళ్ళ మెయిన్స్ ఎగ్జామినేషన్ కరెక్షన్ చేస్తారు.
ఓహోహో. కరెక్షన్ చేసి ఈ మార్క్స్ జనరల్గా మన సివిల్స్లో ప్రిలిమ్స్ మార్క్ యాడ్ అవ్వదు అనమాట అవును అవును ఫైనల్ స్కోర్కి. అవును. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ మార్క్స్ మెయిన్స్ మార్క్స్ రెండు యాడ్ చేసి ఎవరైతే టాప్ మెరిట్లో ఉంటారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓకే. సో ఇక్కడ ఇంటర్వ్యూ ఎన్ని రోజుల తర్వాత ఉంటుంది? అది డిపెండ్స్ అండి. జనరల్గా ఒక 5-6 మంత్స్ తర్వాత ఉంటుంది, 4-5 మంత్స్ తర్వాత. ఎందుకంటే మధ్యలో ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. మనం రన్నింగ్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఏమైందంటే ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఒకటే రోజు కదండి. సో నేను అది ఎలా రాశానంటే ఒక బ్యాకప్ లాగా రాశాను. అంటే ఒకటి పోలీస్ యూనిఫామ్ చేసేయాలి, ఎప్పుడోసారి పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలన్నది ఉంది డెఫినెట్లీ. బట్ అట్ ద సేమ్ టైమ్ యూపీఎస్సీలో వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడానికి దిస్ ఈజ్ అ షార్ట్ కట్ నాకు. మనకి అక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా క్వాలిఫై వెళ్ళడానికి చాలా రాంగ్ రూట్ ప్రాసెస్. సో ఇది నేను ఒకసారి వెళ్ళి అక్కడ నేను ఇంటర్వ్యూ ఇస్తే ఐ విల్ గెయిన్ అన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి వెళ్ళా. సో అక్కడ వెళ్ళిన తర్వాత కూడా దట్ వాజ్ అ వెరీ వర్స్ట్ ఎక్స్పీరియన్స్, బట్ దే గేవ్ మీ వెరీ గుడ్ మార్క్స్. వాళ్ళను జస్ట్ బూతులు తిట్టలేదంటే దే జస్ట్ అబ్యూజ్ ఆర్ ఇన్సల్టెడ్ మీ ఇన్ ఎవ్రీ సెన్స్. అయ్యో. బట్ ఇంటర్వ్యూ ఆ మేడం ఆ ఇయర్ ఇచ్చిన హైయెస్ట్ మార్క్స్ నాకు ఇచ్చింది అనమాట. సో అప్పుడు కూడా నేనేమనుకున్నానంటే నేనేమైనా తప్పుగా బిహేవ్ చేశానా, వాళ్ళు ఏంటి కిరణ్ యూ ఆర్ ఫ్రమ్ ఐఐటి, యూ డూ ఆన్లైన్ టీచింగ్, నీకు ఇంతకంటే బెటర్ది లేదా చేయడానికి, వీ ఎక్స్పెక్టెడ్ మచ్ బెటర్ థింగ్స్ ఫ్రమ్ యూ. అండ్ ఒక ఆయనేమో ఆర్ఫనేజెస్కి ఎన్జిఓస్, ఆర్ఫనేజెస్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి నువ్వు పిల్లల్ని తీసుకొని ఏం చేస్తారో అన్నారు. ఒక ఎన్జిఓ ఉంది మాకు, ఫ్రెండ్తో ఎస్టాబ్లిష్ చేసాం. వాళ్ళని ఐఐటీస్కి ట్రైన్ చేస్తాం సార్, స్కాలర్షిప్ టెస్ట్కి ట్రైన్ చేస్తాం సార్ అంటే, నువ్వే ఐఐటి చదివి ఐఐటీని వదిలేసావు, మొరలేస్ ఆ డిగ్రీ వేస్ట్, ఇప్పుడు నీకు నువ్వు గవర్నమెంట్ బాగా సో నువ్వు ఇంకొకళ్ళని ట్రైన్ చేస్తే వాళ్ళు అలానే తయారవుతారంటే ఇంక నేను ఏం చేస్తాను చూసి నవ్వాను. ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్, మీరు ఇట్లా బిహేవ్ చేస్తా ఉంటే ఐ జస్ట్ హ్యావ్ ఎ స్మైల్ ఫర్ యూ, దాట్స్ ఇట్. అండ్ ఆల్సో దే సైడ్ గవర్నమెంట్లో ఏముంది, అసలు నువ్వు ఫారెన్ ఎందుకు వెళ్ళట్లేదు, గవర్నమెంట్ అసలు జాబుల్లో ఏం లేదు, అంతా ఇక్కడ అంతా పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఇట్లా అంటే నేను సార్ మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు, నంబర్ 1 ఇది, నంబర్ 2 ఇది, నంబర్ 3 ఇది అని చెప్పేసి వరుసగా చెప్పాను అనమాట. బట్ ఇవన్నీ నేను చెప్పే అప్పుడు నాకు మీరు కనిపిస్తున్నారని ద వే యూ ఆర్ ట్రీటింగ్ మీ అన్నది ఒకటే కనిపించింది. ఎగ్జాక్ట్లీ అది మనల్ని లోపల. అండ్ నేను ఇది షార్ట్ కట్ కోసం వచ్చాను, నేను ఏదో రకంగా యూపీఎస్సీ బిల్డింగ్కి వెళ్ళాలి అని చెప్పి షార్ట్ కట్ కోసం వచ్చాను. అండ్ ద ఇంటర్వ్యూ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ 10 days బిఫోర్ మై మెయిన్స్. నా సివిల్స్ మెయిన్స్ ఉంది, ఇది సివిల్స్ మెయిన్స్ జనవరి 6th ఉంది, ఇది December 22nd అయింది అనమాట. 10-15 days బిఫోర్ అయింది. సో నేను బయటకు వచ్చి 2 గంటలు నేను ఫ్లైట్లో వాపస్ వస్తుంటే ఐ వాజ్ జస్ట్ క్రయింగ్. ఇంకా అంటే నేను ఇంకా రాసుకున్నాను అగైన్ సేమ్, కిరణ్ ఇంతకంటే వర్స్ట్ థింగ్ నీతో జరగదు, సేమ్ అప్పుడు ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్లో చెప్పుకున్నట్లు, ఇంతకంటే వర్స్ట్ జరగదురా నీకు, ఏం కాదు, ఫైన్, వాట్ ఎవర్ హాస్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. అండ్ మళ్ళీ 3 monthsలో నువ్వు ఇప్పుడు వచ్చే మెయిన్స్ బాగా రాయి, మళ్ళీ 3 monthsలో వెళ్ళి యూ కెన్ ప్రూవ్, యూ విల్ గెట్ ఏ ఛాన్స్ టు ప్రూవ్ అగైన్ అని చెప్పేసి ఇంకా ఏడవడమే తక్కువ, చాలా ఏడ్చాను ఆ రోజు. నైట్ అంతా ఒక అన్నయ్యతోని కలిసి, బాలు అన్నయ్య అని చెప్పేసి అన్నయ్యతో కలిసి బాల్కనీలో నిల్చొని అలానే మాట్లాడుకుంటూ ఆ డిసెంబర్ చలిలో ఆ అన్నయ్యకి తర్వాత 10 రోజులు జ్వరం వచ్చింది ఆ చలికి. నేను అప్పుడు కూడా థ్యాంక్ గాడ్ అనుకున్నాను, ఆ అన్నయ్యకి జ్వరం వచ్చింది, నాకు జ్వరం రాలేదు, ఎందుకంటే 10 daysలో నాకు ఎగ్జామ్ ఉంది. సో అప్పుడు ఇంకా కరెక్ట్గా January 6th మెయిన్స్ స్టార్ట్ అవుతుంది, January 4th రిజల్ట్స్ వచ్చాయి సిఏపిఎఫ్ది. ఐ వాజ్ ప్రేయింగ్, దేవుడా ప్లీజ్ నాకు ఒక్క ర్యాంక్ ఇవ్వు, 180 సీట్లు ఉన్నాయి, 179 ఇచ్చినా ఏం కాదు, ప్లీజ్ నాకు ఇవ్వు అని చెప్పేసి. ఎందుకంటే ఇదే కాకపోతే అది ఎప్పుడవుద్ది అన్న టైప్లో ఉండే అనమాట. లిస్ట్ వచ్చింది, ఇట్లా స్క్రోల్ చేస్తున్నా, ఫస్ట్ పేజ్లో పేరు కనపడింది. నా రూమ్మేట్ రంజిత్కి నేను, అరే ఏంట్రా వీళ్ళు ఏంటి ఫేక్ పీడిఎఫ్ ఇచ్చారా, నా పేరు, నేను అసలు దీనికి ప్రిపేర్ అవ్వలేదు, వీళ్ళేంది ఏం పీడిఎఫ్ ఇచ్చారా వీళ్ళు అని చెప్పేసి నేను ఇంకా. సో దెన్ ఒక్కసారి 15th ర్యాంక్ చూడంగానే దెన్ ఐ రియలైజ్డ్, వెనక్కి ఇలా చూడంగానే ఓకే సుజాత మెహతా మ్యామ్ మైట్ హ్యావ్ గివెన్ వెరీ గుడ్ మార్క్స్, అన్లెస్ దాట్ నాకు ఇంత మంచి ర్యాంక్ రాదు. దెన్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను ఏడ్చిన క్షణాలు అన్నీ పక్కకు పెట్టేస్తే, నేను అప్పుడు వరకు వాళ్ళు నన్ను ఎలా బిహేవ్ చేశారు, వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేశారు అన్నది ఒకటే చూస్తుండే. ఒక్కసారి నా సైడ్ నుంచి అటు సైడ్ నుంచి నన్ను నేను చూసుకుంటే ఓకే ఐ టాక్డ్ సెన్సిబ్లీ, నేను బాగా మాట్లాడాను, అందుకనే వాళ్ళకి మంచి మార్క్స్ ఇచ్చారని నాకు అప్పుడు అర్థమైంది. సో ఇట్స్ అబౌట్ అస్ అని నాకు అప్పుడు అర్థమైందండి. అట్లా ద జర్నీ హ్యాస్ ఎండెడ్ ఆఫ్ సిఏపిఎఫ్. ఒక్కసారి అంటే దీనికి సేమ్ డిగ్రీ, నార్మల్ డిగ్రీ, సేమ్ సైన్స్, మ్యాథ్స్, ఆర్ట్స్తో సంబంధం లేదు, ఎవరైనా రాయొచ్చు. సో ఎవ్రీ ఇయర్ ఏ మంత్లో ఎగ్జామ్ ఉండే అవకాశం? ఇది డిపెండ్స్ అండి, నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటుంది. బట్ రిలేటివ్లీ ఐ వుడ్ సే సిడిఎస్ అని కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అని ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో ఎస్ఎస్బి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, 5 days 6 days ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది, అంటే మధ్యలో ఎలిమినేట్ చేస్తూ ఉంటారు.
బట్ ఈవెన్ సివిల్స్ ఈస్ వెరీ టఫ్ డిఫికల్ట్ అగైన్. సిఏపిఎఫ్ ఐ ఫీల్ దట్ ఫార్మ్స్ ఇన్ ద మిడిల్ ఏరియా వేర్ చాలామంది అంటే ఇఫ్ సంబడీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పోలీస్ యూనిఫామ్ అండ్ దట్స్ ఎ రియలీ గుడ్ పొజిషన్ అండి, గ్రూప్ ఏ సర్వీస్ అది కూడా. అండ్ ఐ థింక్ మోర్ సెంట్రల్ సర్వీసెస్, సెంట్రల్ పోలీస్ అనమాట. ఇప్పుడు మన జనరల్గా మన పోలీస్ ఇక్కడ స్టేట్ కిందకి వస్తారు, వీ హ్యావ్ సెంట్రల్ పోలీస్ ఆల్సో. సో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఐఎస్ఎఫ్ ఇట్లా డిఫరెంట్ సర్వీసెస్, డిఫరెంట్ ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. ట్రూ. అంటే దీనికి కూడా మళ్ళీ మనకి ఏమంటారు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ లానే ఉంది, బట్ ఒకటే రోజు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఒకటే రోజు అయిపోతుంది. వాట్ అబౌట్ ద ఆప్షనల్? దీనికి ఆప్షన్ ఏమి ఉండదండి, అదే అందుకే కదా షార్ట్ కట్ అని చెప్పింది. ఓకే, ఒక రోజు ఎగ్జామ్ రాస్తాము అండ్ దెన్ యూ గో టు ఇంటర్వ్యూ డైరెక్ట్లీ. రైట్. కానీ మీ నాన్నగారు మీ చిన్నప్పటి నుంచి కొంతమంది ఆఫీసర్స్ని మీకు చూపించేవాళ్ళట, ఎందుకంటే వీళ్ళ ఇంట్లో మాత్రమే ఫ్రిడ్జ్ ఉందట, అవునా? అంటే మా ఇంట్లో కిరాణా షాప్ ఉండేదండి అప్పట్లో. ఓకే. అంటే దాట్స్ హౌ, అంటే ఒక అడిషనల్ ఇన్కమ్, వ్యవసాయం చేసేవాళ్ళు అట్లానే కిరాణా షాప్ ఉండేది. కిరాణా షాప్ అంటే మనకి కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అందుకని మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందన్నమాట. ఐఎమ్ వెరీ, అప్పుడు మా మమ్మీ మాకు చల్లని వాటర్ మిలన్స్ కానీ పెరుగు కానీ ఇలా ఐ వాస్ లైక్ వెరీ ప్రౌడ్, నాకే ఉన్నదని చెప్పేసి అనుకునేవాడిని. సో అట్లా దట్ వాటర్ నేను వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అట్లా వాళ్ళని దగ్గర నుంచి చూసినప్పుడు అది వీ డెఫినెట్లీ గెట్ ఎ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. సో అదొకటి. అండ్ యాజ్ ఐ వెంట్ అలాంగ్ ద ప్రాసెస్, ఐఐటికి వెళ్ళిన తర్వాత కూడా ద ఎక్స్పోజర్ వాట్ ఐ గాట్. మీ ఊళ్ళో మీరే ఫస్ట్ ఐఐటి? మా ఐఐటిఎన్ కూడా ఫస్ట్ అండి. సో అది అట్లా జరిగిపోయింది, అంటే ఐఎమ్ లక్కీ ఇనఫ్. బట్ అగైన్ గోయింగ్ ఫార్వర్డ్, కాలేజ్లో కూడా మన చుట్టుపక్కల సీనియర్స్ మనం రోజు చూస్తూ ఉంటాం. సడన్లీ ఒక రోజు వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అంటారు. అరే అంటే మన చుట్టూ ఉండే వాళ్ళే అవుతున్నారంటే మనము ఒకరోజు అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఉండే అండి. సో అందుకని నేను ఎప్పుడు ఒకటి చెప్పాలనుకుంటా అండి, ప్లీజ్ 10th వరకు చదువు అయిపోతుంది, 12th వరకు చదువు అయిపోతుంది, బీటెక్ చేయి అయిపోతుంది, లైక్ లైఫ్ సెట్ అంటారు కదా. దీన్ని కాస్త రీఫ్రేమ్ చేసి నువ్వు బాగా కష్టపడితే నీకు బాగా కష్టపడడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇట్స్ నాట్ దట్ బాగా కష్టపడితే చిల్ అవ్వడం కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా కష్టపడి ఐఐటికి వెళ్ళాను. ఐఐటికి వెళ్ళిన తర్వాత నా ఆస్పిరేషన్స్ అన్ని నా చుట్టుపక్కల వాళ్ళతో డిఫైన్ అయిపడ్డాయి అనమాట. మంచి ప్లేస్కి వెళ్ళా కాబట్టి నా ఆస్పిరేషన్స్ అన్ని ఓకే, నేను ఐఏఎస్ ఐపీఎస్ అవ్వచ్చు, ఆర్ సపోజ్ నేను ఒక మంచి ఐఐఎంకి వెళ్ళొచ్చు, ఒక స్టాన్ఫర్డ్ హార్వర్డ్లో నేను పిహెచ్డి చేయొచ్చు అన్న ఆలోచన విధానం అన్నది నాకు మారిందనమాట. సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ వెల్, యూ గో టు ప్లేసెస్ వేర్ యూ కెన్ వర్క్ ఇన్ బెటర్. ఇప్పుడు మా మమ్మీ డాడీ కష్టపడట్లేదా అండి? వాళ్ళు కష్టపడుతున్నారు, బట్ వాళ్ళ కష్టం కంటే నా కష్టము ఇన్ ఎ సెన్స్ ఇట్ ఈస్ గివింగ్ మీ మోర్ బెనిఫిట్స్, మోర్ యునో కృషి బెనిఫిట్స్. ఇప్పుడు వాళ్ళు అంత కష్టపడి, మా మమ్మీకి 45 years 46 years ఉంటుంది, ఆమె కాళ్ళన్నీ అరిగిపోయినాయి. సో ఆమె కష్టపడుతుంది, కానీ అప్పుడు అలా చూసినప్పుడు అరే చదవడం ఎంత ఈజీరా బాబు అని అనిపిస్తూ, అండ్ ఇక్కడ నేను చదవడం కొద్దిగా కష్టపడితే ఇట్ ఈస్ టేకింగ్ మీ టు ప్లేసెస్, ఇట్ ఈస్ మేకింగ్ మీ మీట్ పీపుల్. అంటే దిస్ ఈజ్ అ షార్ట్ కట్ అనిపిస్తుంది నాకు, దిస్ ఈజ్ అ ఈజీ వే అనిపిస్తుంది. రాదర్ చదవడం అంటే అవ్వడం, చదువు అవ్వలేదు అంటే మనము ఆల్రెడీ మైండ్ బ్లాక్ చేసేసి మైండ్ గేట్స్ క్లోజ్ చేసేస్తారనమాట పిల్లలు. దట్ మావాడు ఎప్పుడూ నెగిటివ్ టోన్లో మాట్లాడదండి పిల్లలతోనే, దట్ మావాడికి రావట్లేదు కదా, మావాడు వర్క్ చేస్తున్నాడు అనాలా, మావాడు యూనో హీ విల్ బి ఇంప్రూవింగ్, హీఈస్ ఇంప్రూవింగ్ అనాలా. రాదర్ వీడికి చదువు అవ్వలేదు, వీడికి ఇది రాదు, ఇలా ఎప్పుడు ఏవి యాటిట్యూడ్తో ఉండకూడదు. దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్ పాజిటివ్ కమ్యూనికేషన్ వే విత్ అవర్ చిల్డ్రన్. సో దాట్స్ హౌ ఇట్ షుడ్ వర్క్ అండి. ట్రూ. కానీ మీ పేరెంట్స్ చదువుకోలేదని చెప్పని విన్నానండి, నిజమేనా? మా పేరెంట్స్ అంటే చాలా తక్కువ చదువుకున్నారండి, 9th 10th వాళ్ళు చదువుకున్నారు ఆ రోజుల్లో. సో బట్ మా డాడ్కి కాస్త హీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ వరల్డ్. తను అంటే ద వే హీ మేక్స్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే. సో ఎవరినైనా మంచి ఫ్రెండ్స్ చేసుకోగలుగుతాడు అనమాట. రైట్. అంటే ఈ ఇయర్ ఎస్పెషల్లీ ర్యాంక్ వచ్చిన ఇయర్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఒకసారి అని చెప్పగలుగుతారు? రైట్ అండి. సో దాట్ ఇంటర్వ్యూ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వ్యూ. అంటే ద వే ద ప్యానల్ వాస్, అంటే మాకు ఇది ఇంటర్వ్యూ అనర్ అండి, సివిల్ సర్వీసెస్ది ఇంటర్వ్యూ అనర్, పర్సనాలిటీ టెస్ట్ అంటారు. ఐ ఫెల్ట్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద రూమ్ వాస్ జెన్యూన్లీ ఎలిసిటింగ్ మై ఒపీనియన్స్. అంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు చాలా బ్రాడ్గా క్వశ్చన్ అడిగి నాకు ఏం తెలియకపోయినా కానీ దాంట్లో నుంచి నా ఒపీనియన్ వచ్చేలాగా అడుగుతుండే అనమాట. సో ఇది ఇలా జరుగుతుందమ్మా, దీని మీద నీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి అట్లా అడుగుతుండే. సో అండ్ వాళ్ళు చాలా అటెంటివ్గా కూడా నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అడగడం, మళ్ళీ క్వశ్చన్స్ అడగడము. అంటే ఐఎమ్ ఐ రియలీ స్పీకింగ్ హానెస్ట్లీ,
ఆర్ యామ్ ఐ స్పీకింగ్ విచ్ ఐ నో ఆర్ జస్ట్ ఊరికే అట్లా ఒక 2-3 పదాలు ఇసిరేస్తున్నానా. సో ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. సో దీనికి ఐ వుడ్ హ్యావ్ టు సే బట్ వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారని నాకు ఎలా అర్థమవుతుంది అంటే, నాకు నేను మాక్ ఇంటర్వ్యూలో కూర్చోడానికి నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. బాలలత మేడం గారు నన్ను మాక్ ఇంటర్వ్యూస్లో కూర్చోబెట్టారు. పోస్టల్ సర్వీస్ వచ్చిందా 5th అటెంప్ట్ నేను ఖాళీగా ఉండే కదా. సో అప్పుడు నేను మాక్ ఇంటర్వ్యూస్లో కూర్చుండే అనమాట. సో ద అదర్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు క్యాండిడేట్లు మీరు ఏం చూస్తున్నారు అన్నది నాకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే ఇటు సైడ్ నుంచి మనం ఏదో ఏంట్రా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు వీళ్ళు, ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని. పాపం వాడు అవతల నుంచి క్వశ్చన్ అడగడానికి ఎంత కష్టపడుతున్నాడు అన్నది వీళ్ళకి తెలియదు ఇటు పక్క నుంచి. ఆర్ జెన్యూన్లీ హీ వాంట్స్ టు హెల్ప్ యూ. చెప్పమ్మా, చెప్తే నేను వింటాను అండ్ దాని నుంచి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఇట్స్ నాట్ దట్ నేను నీలో ఉన్న బెస్ట్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నా అన్న టైప్లో ఉంటుంది అనమాట పర్సనాలిటీ టెస్ట్ కాబట్టి. బట్ ఇక్కడ నుంచి మనం కూర్చొని అంటే వేరే రైట్. సో మనమే ఏదో పెద్ద బ్యారియర్ చుట్టుపక్కల కట్టేసుకొని వాళ్ళు హెల్ప్ చేద్దాం అనుకున్నా కానీ హెల్ప్ చేయలేదు అనమాట. సో ఐ జస్ట్ ఫీలింగ్ అక్కడ లెఫ్టినెంట్ జనరల్ రాజులా ఉన్నారు అనగానే వీళ్ళు భయపడుతున్నప్పుడు నాకు చాలా మృదువైన మనిషి, ఎంత సెన్సిబుల్ పర్సన్, నాకు ఇంత మంచిగా ఉన్నాడేంటి మనిషి అన్న టైప్లోనే కనిపిస్తుంది అక్కడ. సో ఐ వాస్ సీయింగ్ ఏ ఫ్రెండ్ ఇన్ హిమ్. మంచి మాట్లాడుతుంది అనమాట. సో ఐ కుడ్ హ్యావ్ డన్ ఎ లిటిల్ మోర్ బెటర్ బట్ ఎనీవే విత్ 185 స్కోర్ ఐఎమ్ హ్యాపీ. ఏమడిగారు ఎందుకు చెప్పలేదు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అవుతుంది కదా, డ్రాస్టిక్గా డెవలప్ అవుతుంది. సో వన్ డే ఇట్ విల్ ఓవర్ పవర్ అస్. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అట్లా అంటే ఆయన మల్టిపుల్ సినారియోస్ చెప్పాడు. ఎగ్జాంపుల్ ఇది సూపర్ కంప్యూటర్స్ నుంచి మనం క్వాంటమ్ కంప్యూటర్ సైడ్ వెళ్తున్నాం. అండ్ దట్ క్వాంటమ్ కంప్యూటర్ ఈజ్ ఏబుల్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ విచ్ ఏ సూపర్ కంప్యూటర్ కెన్ సాల్వ్ ఇన్ 12,000 years. ఒక 12,000 yearsలో ఒక సూపర్ కంప్యూటర్స్ సాల్వ్ చేసే క్వశ్చన్ ఈ క్వాంటమ్ కంప్యూటర్ జస్ట్ ఫ్యూ సెకండ్స్లో చేస్తుంది. అంటే అంత ఇంటెలిజెన్స్ కంప్యూటర్స్కి వస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల్లో రోబో మూవీలో మనకు చూపించింది మనుషులతో అవసరం లేకుండా అట్లా అవే ఛాన్సెస్ ఉన్నాయి కదండి అని ఆయన అంటున్నారు. ఆయన అంటే హీఈస్ లైక్ బ్యాకింగ్ ఎవ్రీథింగ్ విత్ ఫ్యాక్ట్స్. అండ్ ఇలా ఎలాన్ మస్క్ అంటున్నాడు, మీరేమంటారు? సో ఇట్లాంటివి అడిగారు. తర్వాత వాళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్ మాకు చాలా నాస్టాలజిక్గా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మీరు అన్నట్టు సేమ్ ఆ క్వశ్చన్ అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం. మీకు చెప్పిందే దాదాపు అదే ఆన్సర్ చెప్పాను అక్కడ కూడా. సో దెన్ దే ఆల్సో ఆస్క్ 1950s మనకి 56లో జరిగిన స్టేట్ రీఆర్గనైజేషన్, 2014లో జరిగిన స్టేట్ రీఆర్గనైజేషన్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, విచ్ వన్, హూ లాస్ట్, హూ గెయిన్డ్. అండ్ కెమిస్ట్రీలో క్వశ్చన్స్ అడిగారు. టీచింగ్ నువ్వు ఎట్లా బాగా టీచ్ చేస్తావు, మాకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. అండ్ తర్వాత కాస్త దే ఆల్సో వెంట్ ఇన్ టు అవర్ ఏన్షియంట్ సైన్సెస్. అంటే మనము హౌ మచ్ కెన్ వి బిలీవ్ ఇన్ దాట్ ఆర్ లైక్ హౌ మచ్ వీ హ్యావ్ లాస్ట్ అవర్ ఏన్షియంట్ ట్రెడిషనల్ నాలెడ్జ్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అంటే ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఎ కన్వర్సేషనల్ మోడ్. అండ్ ఎక్కడ నాకు తెలియకపోతే దే వర్ గ్రేషియస్లీ యాక్సెప్టింగ్. తెలీదా, ఫైన్, ఓకే, లెట్స్ గో మూవ్ ఫార్వర్డ్ అట్లా. కానీ వాళ్ళకి తెలుసా ఇది మీకు లాస్ట్ అటెంప్ట్ అని? ఐ డోంట్, ప్రాబబ్లీ తెలుసు. అంటే మెన్షన్ చేసే అవకాశం ఉంటుందా? ఉంటుందండి, మనం మెన్షన్ చేస్తాం అక్కడ. వి మెన్షన్ ఇట్ 6th అటెంప్ట్ ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చాము, ఏమేమి హాల్ టికెట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తాము. ఇఫ్ దే మైట్ హ్యావ్ సీన్ ఆర్ దే మైట్ హ్యావ్ ఓవర్లుక్డ్ ఇట్. మనం చెప్పలేమండి, ఎందుకంటే అదొక 10-15 పేజీలు ఉంటుంది అనమాట మన డాఫ్. ఇఫ్ దే వుడ్ హ్యావ్ సీన్ దే మైట్ ప్రాబబ్లీ హ్యావ్ గివెన్ మీ మోర్ మార్క్స్ ఆర్ లెస్ మార్క్స్. ఎనీథింగ్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. అంటే జస్ట్ అంటే మీ కష్టాన్ని అర్థం చేసుకోవడానికి అంతే, అంతకు మించి. నాలాగా చాలా మంది ఉంటారు కదండి, అంటే కష్టపడ్డ వాళ్ళందరికీ రిజల్ట్ ఐ వుడ్ హావ్ బీన్ అదర్ సైడ్ అండి ఊరికే. అంటే అఫ్ కోర్స్ సమ్ లక్ హ్యాస్ టు కమ్ ఇన్ అవర్ ఫేవర్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ హంగర్ పక్కలకు తెలిసిపోతుందండి. అంటే ఈ పర్సన్ రియలీ వాంట్ టు బి దేర్ అన్నది ఆ హంగర్ తెలిసిపోతుంది అన్నట్టు. తెలిసిపోయినప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు హెల్ప్ యూ అండి. ఇప్పుడు ఎగ్జామ్ యాక్చువల్లీ 9:30-10 మధ్యలో ఉంటుందండి, స్టార్ట్ అవుతుందా? అవును, 9:30 to 11:30. 9:30 నుంచి 9:30కి మన ఎగ్జామినేషన్లో కూర్చోవాలి అని అంటే జర్నీ ఒక 1 hour తీసేయండి. రైట్. అంటే 8:30కే బయలుదేరాలి ఇంటి దగ్గర నుంచి. ఇంకా ముందే బయలుదేరి 7:30, 8 o'clock మనకి ట్రాఫిక్ అంతా చూసుకుంటే అప్పుడు బయలుదేరాలి అంటే ఇంకొక గంట ముందే లేదా 2 గంటల ముందే మనం రెడీ అయ్యి ఉండాలి. మన బ్రేక్ఫాస్టో స్నానాలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంతా అవ్వాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు యంగర్ జనరేషన్ అంతా అంటే ఓవర్ నైట్ బర్డ్స్ అవ్వడం వల్ల రాత్రి ఎక్కువసేపు చదివేసి ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా లేట్గా లేస్తున్నారు మార్నింగ్. అప్పుడు ఎగ్జామ్కి వీళ్ళు ఎలా అలర్ట్గా ఉంటారు? మీరు ఈ పాయింట్లో ఏం చెప్తారు? నిద్ర అన్న పాయింట్లో ఏం చెప్తారు? రైట్ అండి. అంటే ఒక్కటే అండి, ఇప్పుడు యు ఆర్ కంపీటింగ్ విత్ బెస్ట్ ఆఫ్ ద బ్రెయిన్స్. అండ్ వెన్ యు ఆర్ కంపీటింగ్ ఒక అంటే బాహుబలి మూవీ టైప్లో ఒక యుద్ధం జరుగుతుందండి. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు
ఇప్పుడు అక్కడ 3 యారోస్ వేస్తాడు ప్రభాస్. అవును. సో ఆ 3 యారోస్ అక్కడ వేయాలి అంటే ఆయన ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి యుద్ధంలో. అంటే ఇఫ్ యూ హ్యావ్ టు షో యువర్ పర్ఫెక్షన్ అండ్ ఆల్, యూ హ్యావ్ టు సిమ్యులేట్ దాట్ ఫర్ న్యూమరస్ టైమ్స్. అండ్ ఆ సిమ్యులేషన్ అన్నది మనం ఇంట్లో కూర్చొని ఆ రెగ్యులర్ టైం 9:30 to 11:30 వెదర్ యువర్ మైండ్ ఈస్ బీయింగ్ యాక్టివ్ ఆర్ నాట్. ఇఫ్ యు ఆర్ నాట్ యాక్టివ్ యూ హ్యావ్ టు వర్క్ లైక్ దాట్. అంటే ఆ రోజు అక్కడ కూర్చొని ఒక 10 ఎగ్జాంపుల్ ఇవ్వాలి మనం, అదర్వైజ్ వీ విల్ నాట్ గెట్ కంఫర్టబుల్ దేర్. సో అట్లానే సేమ్ ప్రిలిమ్స్ అంటే అట్లీస్ట్ ఇట్స్ నాట్ అబౌట్ రైటింగ్, ఇట్స్ అబౌట్ థింకింగ్ అండ్ ఏబిసిడీలు పెట్టొస్తే అయిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ అండి, ఇట్స్ ఎ మ్యారథాన్, లిటరల్ మ్యారథాన్. అది 5 రోజులు. అంటే ఫస్ట్ 3 రోజులు ఫ్రైడే సాటర్డే సండే, మళ్ళీ సాటర్డే సండే ఉంటుంది. అంటే అరౌండ్ 9 days యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రాసెస్. అండ్ ఆ 3 రోజులు ఎస్ఏ 1, 2, 3, 4, ఫోర్త్ పేపర్ ఇస్ ద లెంగ్దియెస్ట్ పేపర్. అంటే టార్చరే చూపించేస్తారనమాట. లాస్ట్ పేపర్ లెంగ్దియెస్ట్ పేపర్. అండ్ అప్పటికి మెంటల్గా ఫిజికల్గా మనం అలసిపోయి ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు కాంప్రమైజ్ అవుతావా, ఇక్కడ కరప్షన్ జరుగుతుంది, నీ ఒపీనియన్ ఏంటి, అది నిజంగా లోపల ఉంటే తప్పిస్తే రాదన్నమాట. అంటే అలా టార్చర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 hours ఆఫ్ మన ఎగ్జామ్ ఉంది. 5 exams, 5 into 3, 15 hours. సో ఈ 15 hours ఎగ్జామ్ రాయడానికి బేస్ మినిమం మనం ఎంత ప్రాక్టీస్ చేయాలి? 15 hours ప్రాక్టీస్ చేయాలా, 3 రోజులు కూర్చొని రాయాలా. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ హానెస్ట్లీ, నేను కూడా 4 మెయిన్స్ ఇచ్చాను. ఐ నో ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఒక్క సిమ్యులేషన్ కూడా రాయకుండా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు 70% మంది ఉంటారు. నిజంగా ఉంటారు. అది నేను చెప్తున్నాను కదా, అంటే ఐ విల్ గివ్ యూ ఇన్ రైటింగ్. అసలు నా చుట్టుపక్కల ఉన్న జనాల్లోనే ఒక్క ఐటరేషన్ రాయకుండా వెళ్తారు. ఐటరేషన్ అంటే ఎస్ఏ 1, 2, 3, 4 3 రోజులు రాయకుండా. ఈవెన్ వెన్ ఆశ్రిత్ వాజ్ గోయింగ్ ఐ వాజ్ టెల్లింగ్ ద సేమ్ థింగ్. అరే నాన్న వాడు లైక్ హీ యూస్ టు లిసన్ టు మీ లైక్ బ్లైండ్లీ. ఇలా చెప్తే మంచిగా వినేవాడు అనమాట. ఈజ్ వెరీ గుడ్ లిసనర్. సో అరే నాన్న నువ్వు 2 సిమ్యులేషన్స్ రాయి, అండ్ థర్డ్ సిమ్యులేషన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఫైనల్ ఎగ్జామ్ దెన్ నేను కొట్టే వాళ్ళు ఉండరా అని చెప్తుండే అనమాట. సో దట్ హ్యాపెండ్, హీ గాట్ ఇన్ టు గుడ్ ర్యాంక్. సో అంటే జనాలు ఏం చేస్తారంటే అక్కడ ప్రాక్టీస్ చేయకుండా చదవడం ఎక్కువ పెట్టేసుకొని రాయకుండా మిస్ అవుతారు అన్నమాట. అవును. కానీ మీరు ఒక చోట నేను విన్నాను ఏంటంటే ఎగ్జామ్లో సడన్గా నేను బ్లాంక్ అయ్యాను. ఇందాక కూడా మీకు కొంత హింట్ ఇచ్చారు. నిజంగా ఒక ఆస్పిరెంట్కి ఎగ్జామ్లో అలా మైండ్ బ్లాంక్ అయితే మాట ఎలా వాళ్ళు రిఫార్మ్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? అదే అండి, అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద సేమ్ థింగ్. ఇట్ హ్యాపెన్ ఫర్ మీ మల్టిపుల్ టైమ్స్. అంటే ఈవెన్ ఓఎంఆర్ ఇష్యూ అయినప్పుడు కూడా సడన్లీ ద బ్లాక్అవుట్ అయిపోయింది. అంటే బ్రెయిన్ పనిచేయకుండా ఆగిపోయే పరిస్థితి అది. బట్ అదే అండి, అంటే ఆ సిచ్యువేషన్స్కి మనం ముందే ఎక్స్పోజ్ అయ్యి ఉండాలి. సిచ్యువేషన్స్కి ఎక్స్పోజ్ అయ్యి మనం ఉండడం వల్ల మనకి ఆ ధైర్యం వచ్చేస్తాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిలిమ్స్ రాసేప్పుడు అండి, although it is for 2 hours, I never will write it for 2 hours. I will only write it in 1.5 hours. సో 1.5 hours నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవి అనమాట. సో ఎవరు చెప్పారు 2 hours రాయాలని? సో 1.5 hours నేను రాస్తే మై బ్రెయిన్ విల్ బి అబ్జార్బింగ్ క్వశ్చన్స్ ఇన్ వెరీ ఫాస్టర్ మేనర్. అండ్ సపోజ్ నాకు ఆ రోజు ఐ హ్యాడ్ టు గో టు వాష్రూమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఫుడ్ పాయిజనింగ్ అనుకుందాం, అర్ధగంట టైమ్ ఐ కుడ్ డూ ఎనీథింగ్. సో అది కొద్దిగా నాకు అంటే ఇప్పుడు సేమ్ దట్ ఈస్ లైక్ Usain Bolt, he runs on sand and with parachute behind. సో అట్లా అంటే కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్ మీరు ఇచ్చినప్పుడు వెన్ యూ ఆర్ ఆన్ ద ఫైనల్ డే ఎలాంటి తప్పులు అంటే ఎలాంటి అవాంఛనీయ ఇష్యూస్ సంఘటనలు జరిగినా కానీ యూ కెన్ సమ్హౌ మేనేజ్. సో కొద్దిగా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి నువ్వు అప్ అవ్వాలన్నమాట మనం. అప్పుడు కాస్త ఇలాంటివి డీల్ చేయొచ్చు. కానీ క్వశ్చన్ ఆన్సర్ షీట్లో మీరు ఆన్సర్కి మధ్యలో కొంత గ్యాప్ పెట్టుకుంటారా? మళ్ళీ తర్వాత గుర్తొస్తే ఒక లైన్ రాయడానికి కాస్త గ్యాప్ పెట్టుకున్నాను. రైట్, ఈసారి అలా చేశానండి నేను. జనరల్గా మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా మనకి నేను వదిలేస్తాను అండి. ఇప్పుడు జనరల్గా 2 ఆప్షన్స్ కొట్టేసి 2 ఆప్షన్స్లో ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గా ఎలా అవుతుందంటే కొన్నిసార్లు ఒక పాట స్టక్ అయిపోయి అది గుర్తుకు రాదు, కానీ బ్రెయిన్లో హమ్ అవుతూ ఉంటుంది, గుర్తుకు రాదు. దాని గుర్తు ఎంత తెచ్చుకుందాం అనుకున్నా రాదు. సడన్గా మన పని మనం చేసుకుంటాం అంటే గుర్తు వస్తుంది. సో అలా నాకు నేను ఛాన్స్ ఇచ్చుకుంటాను అనమాట ప్రిలిమ్స్లో. 2 ఆప్షన్స్లో ఉన్నప్పుడు అక్కడికి వదిలేస్తా, మళ్ళీ వచ్చి చూస్తాను క్వశ్చన్ని. మళ్ళీ వచ్చి చూసినప్పుడు ఏమవుతుంది, నాకు ఎక్కడో దగ్గర అది గుర్తొచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలా నాకు నేను మల్టిపుల్ ఛాన్సెస్ ఇస్తాను ఫస్ట్ థింగ్. కమింగ్ టు మెయిన్స్, ఈసారి మాత్రము ఐ వాజ్ డూయింగ్ ప్యారలల్ రైటింగ్. అంటే ఇంట్రడక్షన్ కంక్లూజన్ రాసేసి ముందే క్వశ్చన్ చదవగానే నెంబర్ ఆఫ్ పాయింట్స్ అయితే అట్లీస్ట్ 10 points ఉండాలి, 10 మార్కర్కి 15 మార్క్స్కి 15 points ఉండాలని చెప్పేసి ముందే రాసుకుంటే కొన్నిసార్లు 10 points రావు మనకి. ప్రతి క్వశ్చన్ ప్రతి ఆన్సర్కి 10 points రావు కదా. బట్ నేనేమో నంబర్లు ఇచ్చేసాను ముందే, అది కొట్టేయలేము, ఎక్కడో కంక్లూజన్ ఉంది, గ్యాప్ వదిలేయలేము.
సో ఇప్పుడు ఎలాగోలా ఫిల్ చేయాలి, అప్పుడప్పుడు స్ట్రైక్ అవ్వదు. సో ఐ వెంట్ టు నెక్స్ట్ క్వశ్చన్ అని రాస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్ వచ్చేస్తుంది. సో అట్లా ప్యారలల్ రైటింగ్ రాశాను. బట్ కొద్దిగా డేంజరస్ గేమ్ అండి, అది కొద్దిగా డేంజరస్ గేమ్. ఇఫ్ అది ముందే ప్రాక్టీస్ చేస్తే ఆ గేమ్ ఆడొచ్చు, అదర్వైజ్ స్ట్రైట్ గేమ్ ఆడడమే బెటర్. కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనకు వచ్చినవన్నీ రాసేయండి, తర్వాత రానివి కాసేపు ఆలోచించడానికి పక్కన పెట్టుకోండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఇందాక యాజ్ యూ సెడ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవచ్చు అనేది ఒకటి. దీన్ని ఏది ఫాలో అయితే బెటర్ మీ ఉద్దేశం? ఓకే అండి, అంటే కొద్దిగా మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇస్తాను ఇక్కడ. ప్రిలిమ్స్లో మనకి రానివే ఎక్కువ ఉంటాయండి. మనకు వచ్చిన క్వశ్చన్ 30 ఉంటాయి, 30 కూడా ఉండవు, 30 ఉంటాయి మ్యాక్సిమం. నాకు 6 సార్లు రాశాను, నాకు 35 మ్యాక్సిమం, అంతే. 60-65 క్వశ్చన్లు మనకు రానివే ఉంటాయి. ఎక్కువ ఆలోచించి మైండ్ అంతా పాడైపోయి లాస్ట్లో ఆన్సర్ పెట్టవే ఎక్కువ ఉంటాయి. సో అట్లానే ఉంటాయి మోస్ట్లీ. సో ఏంటంటే అంటే 2/3 ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ మనకు తెలియందే ఉంటుంది మోస్ట్లీ, ఏదో పైన తెలిసినవి ఉంటాయి అనమాట. అంటే అక్కడ మనం క్యాలిక్యులేటివ్ గెస్ తీసుకునగలుగుతాం. ఆర్ యూ ఏబుల్ టు టేక్ దట్ రిస్క్ ఫ్యాక్టర్, ఎంత రిస్క్ ఫ్యాక్టర్ నేను సస్టైన్ చేసుకోగలుగుతున్నావు, అంటే ఇట్లాంటివి ఎంత క్రూషియల్ జంక్చర్స్లో డెసిసివ్గా ఉంటున్నావు. అంటే మనకు తెలియదు, ఈ 2 ఆప్షన్స్లో ఆన్సర్ ఏదో తెలియదు, బట్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఈ రెండిట్లో తీసుకోవాల్సిందే మనం. అంటే ఇది మనకు డైలీ అడ్మినిస్ట్రేషన్లో కూడా మనకి ఫ్యాక్టర్స్ వస్తాయండి. అండ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, నేను యాజ్ అన్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐ కెనాట్ బి సమ్వన్ లైక్ ఇండిసిసివ్గా ఉండలేను నేను. పీపుల్ ఎక్స్పెక్ట్ ఎ డెసిషన్ ఫ్రమ్ మీ. సో ఐ థింక్ ప్రాబబ్లీ ఇట్స్ మై హైపోథసిస్ దట్ దిస్ ఈస్ వాట్ దే ఆర్ టెస్టింగ్ ఇన్ ప్రిలిమ్స్. అంటే మనకి ఏం తెలివిన చోట, ఎందుకంటే ఐఏఎస్, ఐపీఎస్ పీపుల్ ఆర్ ఆల్సో, దే ఆర్ హ్యూమన్స్. They are also seeing a new problem, new difficulties every day, day in and day out. But they have to take a decision. And while తీసుకున్న డెసిషన్కి ఇంపాక్ట్ ఈస్ లైక్ గోయింగ్ ఫార్వర్డ్ చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. సో మనకి ఈ రెండిట్లో ఏదో ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు అట్లీస్ట్ మనోడు 10 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్లు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా, 5 క్వశ్చన్లు పోయినా దే ఆర్ వెల్కమింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 60 క్వశ్చన్లు అన్నాను, 30 క్వశ్చన్లు వచ్చినాయి, 60 మార్కులు వచ్చాయి మీకు. మిగతా 60 క్వశ్చన్లు, 10 క్వశ్చన్లు వదిలేసినా ఇంకో 60 క్వశ్చన్లలో సగం 50-50కి వచ్చేసి, అంటే ఈ 2 ఆప్షన్స్లోకి వచ్చేసి 30 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యి 30 క్వశ్చన్స్ తప్పైనా ఇంకో 30 × 22 అంటే 60 మార్క్స్ వస్తాయి. 60 120. ఇంకో 30 క్వశ్చన్లు తప్పు పోయినాయి, 30 × 2/3 అంటే 20. సో అటు ఇటుగా మనము 100 మార్క్స్కి వస్తామన్నమాట. సో ఆ 100 మార్క్ బెంచ్ మార్క్ అన్నది అట్లీస్ట్ క్రాస్ అవుతాం అనమాట. సో ఈ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ, డెసిసివ్ నేచర్ అన్నది ప్రతిసారి ఉంటూనే ఉంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ రీవిజిట్ చేయాల్సి వస్తుంది ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ని. ఇన్నేళ్ల కష్టం, రిజల్ట్స్ రోజు మీరు ఎక్కడున్నారు, ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? రిజల్ట్స్ వచ్చేసి నేను ఐ చోజ్ దిస్ టైమ్ టు బీ అట్ మై హోమ్ అండి. ఐ వాస్ ప్రిపేరింగ్, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ మై పేరెంట్స్ సఫర్ ఓవర్ ద ఇయర్స్. అంటే వాళ్ళు వస్తుంది అని ఇట్లా కోట్ల ఆశలు పెట్టుకొని ఇట్లా పడిపోవడం, ప్రతిసారి అక్కడ దాకా వచ్చి ఇట్లా పడిపోవడం, ఏదో ఒక పని చేసి పడిపోవడం. సో దిస్ టైమ్ ఆల్దో ఎవ్రీబడి ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ మై హోమ్, నాట్ జస్ట్ మై హోమ్ బట్ ఎవ్రీబడి ఎల్స్. బట్ అగైన్ ఇట్ కుడ్ ఎటైనా పడిపోయి ఉండొచ్చు, అది ఉంది. సో ఐ వెంట్ టు హోమ్ అండ్ ఐ మేడ్ దేర్ మైండ్, ఓకే ఏదైనా జరగవచ్చు, అటైనా ఇటైనా ఏదైనా, నాకు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, ఈ లిస్ట్లో నుంచి లేకుండా అయినా పోవచ్చు, అంతే పాసిబిలిటీ ఉంది. సో ఐ మేడ్ దేర్ మైండ్ అండ్ సమ్హౌ ఒకసారి చూసిన తర్వాత అందరం కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యామండి. గుడ్ థింగ్ అబౌట్ యూపీఎస్సీ రిజల్ట్స్ ఏంటండి అండి, మనం ఒక 5 seconds లేట్ ఉన్నా కానీ మన ఫ్రెండ్స్ మనకు వచ్చిందంటే వాళ్ళే కాల్ చేస్తాం. సో ద కాల్స్ ఆర్ ఫ్లడ్డింగ్, ద మెసేజెస్ ఆర్ ఫ్లడ్డింగ్. నేను ఒక 1-2 minutes లేట్ అయ్యాను, ఇట్లా పడుకుందాం, ఇంకా రావట్లేదు, ఎప్పుడు వస్తుంది 3 రోజులు వెయిట్ చేసాం అప్పటికే. సో ఐ వాజ్ లైక్, వీ వర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ సడన్లీ కాల్స్ వస్తున్నాయంటే అచ్చా ఏదో ఒకటి అయితే వచ్చి ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఫస్ట్ అమ్మ వాళ్ళే ఉన్నారు, ఇంట్లో మీ సిస్టర్ ఉన్నారు. మై మామ్ ఈస్ లైక్, నిన్న మా ఫ్రెండ్ చెప్తుండే, మీ మమ్మీ మొత్తం మీ ఫేస్ మొత్తం ఇట్లా బ్రైటన్ అప్ చేసేసావు, తను ఆ నవ్వు అన్నది అసలు ఫేడ్ అవ్వట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. అండ్ ఈవెన్ పేరెంట్స్, మా డాడీ అగైన్ రమాకాంత్ అచ్రేకర్ లాగా సచిన్కి. సో ఈజ్ నెవర్ సాటిస్ఫైడ్, హీ ఆల్వేస్ వాంట్స్ బెస్ట్ అవుట్ ఆఫ్ మై. సో హీ ఈస్ లిటిల్ డిసప్పాయింటెడ్, ఇంకొద్దిగా బెటర్ ర్యాంక్ వస్తుంది అనుకున్నాను నీకు అని ఇప్పుడు చెప్తుండే. కానీ ఇన్నేళ్ల కష్టం, మీరు అస్సలు రాని వాళ్ళని కూడా మనం చూసాం, మీ జర్నీలో మీరు చూసారు, నా జర్నీలో నేను చూసాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఒక
అచీవ్మెంట్ అయితే దొరికింది కదా, దానికి నిజంగా చాలా సంతోషపడాలి. దానికి ఐఎమ్ హంబుల్ అండి, లైక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. ట్రూ. ఇప్పుడు 2024 ప్రిలిమ్స్కి హార్డ్లీ ఒక 1 మంత్ ఉంది. రైట్ అండి. సో ఆస్పిరెంట్స్ అందరికీ, ఎందుకంటే ఇంత జర్నీలో డూస్ అండ్ డోంట్స్ మీరు చాలా నేర్చుకునే ఉంటారు. ఇందాక ఎవరో అన్నట్టు ఫస్ట్ అటెంప్ట్లో సాధించడం నా దృష్టిలో పెద్ద గొప్ప విషయం కాదండి. ఇంత జర్నీ చేశాక ఎంతో తెలుసుకుంటారు వాళ్ళు, వాళ్ళే గొప్పవాళ్ళు అన్నారు ఇందాక మీకన్నా ముందు ఇంటర్వ్యూ జరిగింది. సో అలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనండి, డూస్ అండ్ డోంట్స్ అంటే ఆస్పిరెంట్స్కి ఏం చెప్తారు? ఇక 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్, గొప్పవాళ్ళు అన్నది దట్ డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీ. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారంటే వాళ్ళ గొప్ప వాళ్ళకు ఉంటుంది. సో డెఫినెట్లీ, అంటే ఐ విల్ నాట్ డిస్కౌంట్ ద ఫ్యాక్ట్. బట్ అగైన్ వెన్ యూ సీ ద ఫెయిల్యూర్స్, ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి కొద్దిగా ఇంకా మోర్ బ్యాలెన్స్డ్ ఉంటారన్నది ఒపీనియన్. బట్ అగైన్ సెకండ్ క్వశ్చన్, డూస్ అండ్ డోంట్స్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు ప్రిలిమ్స్. సో 2023లో ప్రిలిమ్స్ ఫార్మాట్ మొత్తం చేంజ్ చేశాడండి. అంటే నేను కొద్ది ప్రిలిమ్స్కి మెంటరింగ్ లాగా చేసేవాడిని ప్రీవియస్లీ. అండ్ ఎవరో నాకు మెయిల్ చేశారన్నమాట లాస్ట్ టైం, అన్న మీరు చెప్పిన ట్రిక్స్ ఇవన్నీ ఐ థింక్ యూపీఎస్సీ వాళ్ళు కూడా చూసుంటారు, అందుకే మొత్తం చేంజ్ చేశారు. సో అలా వాళ్ళు నాకు మెయిల్ చేశారనమాట. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ స్టిల్ ప్రిలిమ్స్ ఈజ్ లైక్ చదవడం ఇంపార్టెంట్, బట్ దాని అనాలిసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మనిషి ఎట్లా అబద్ధాలు ఆడతాడు, ప్రిలిమ్స్ ఈజ్ లైక్ ఒక జిఎస్ స్టేట్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు, విచ్ షుడ్ లుక్ లైక్ రైట్ బట్ ఇట్ ఈస్ రాంగ్. అంటే ఇప్పుడు ఫిజిక్స్లోనో మ్యాథ్స్లోనో మనం ఆప్షన్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అండి. ఒకవేళ 0.2 అన్నది ఒక ఆన్సర్, దానికి మనము 100 రకాలుగా ఆప్షన్స్ చేయొచ్చు. 0.1, 0.2, 0.3, 0.4 ఇది ఒక టైపు, 0.21, 0.22, 0.23 అట్లా నాకు ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఊరికే ఆప్షన్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జిఎస్, వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ స్టేట్మెంట్, పలానా మనిషి ఈ పని చేశాడు హిస్టరీలో అని చెప్పేటప్పుడు యూ కెనాట్ బి రాంగ్ బియాండ్ అన్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటి దగ్గర నుంచి ఎలా వచ్చారు కిరణ్ అంటే, నేను కార్లో వచ్చాను మ్యామ్ అని చెప్తాను, ఆర్ బైక్లో వచ్చాను, నడుచుకుంటూ వచ్చానని చెప్పలేను, హెలికాప్టర్లో వచ్చానని చెప్పలేను. నేను చెప్పేదానికి అబద్ధానికి ఒక లిమిట్ ఉందన్నమాట. సో ఈ లిమిట్స్లోనే ఆడతారు వాళ్ళు. సో లాస్ట్ టైము ద ఆప్షన్ సెట్టింగ్ వాజ్ చేంజ్డ్, బట్ ద ఫ్రేమ్వర్క్ ఇన్ విచ్ ద స్టేట్మెంట్స్ ఆర్ డివైజింగ్ స్టిల్ ఇట్ ఈస్ ఇంటాక్ట్. అట్లానే ఉంటుంది. సో యూ కీప్ అనలైజింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే మనం ఎంత చదివాము అన్నదానికి ఎప్పుడైనా చెప్పాను 30 క్వశ్చన్ల కంటే ఎక్కువ రావు అంతే. ఇంకా వెరీ రేర్ నీకు 100% తెలిసిన క్వశ్చన్స్ 30 కంటే ఎక్కువ ఉండవు. సో గట్టి బలంతో చదివి చేద్దామంటే మాత్రం ఐ విల్ సే దట్ ద పర్సన్ హూ ఇస్ బాగా చదివి క్లియర్ చేస్తున్న ప్రిలిమ్స్ అంటే ఈజ్ లక్కీ అసలు. వన్ హ్యాస్ టు హ్యావ్ దట్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాపర్గా ముందు పెట్టుకొని వీ హ్యావ్ టు అనలైజ్, అరే ఈ క్వశ్చన్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ అని మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఒక 500-600 క్వశ్చన్స్ మన బ్రెయిన్లో ఎట్లా అంటే ఒక వెపన్స్ ఉంటాయి కదా, ఇది ఇసిరేయాలి, ఇసిరేయాలి, ఏది వీలైతే అది. సో ఇక్కడ ఎలాంటి టెక్నిక్ వాడుతున్నాడు, సో వీ నీడ్ టు హ్యావ్ 5-10 టెక్నిక్స్ ఇన్ అవర్ హ్యాండ్. అండ్ ఎలా అబద్ధాలు ఆడుతున్నారు, ఎలా స్టేట్మెంట్స్ డివైస్ చేస్తున్నారు, ఎక్కడ తప్పు అయ్యే ప్రాబిలిటీ ఉందన్నది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎందుకంటే ఒక పర్సన్ ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే చూస్తారు. ఇప్పుడు 10th క్లాస్ పేపర్ తయారు చేయాలంటే 10th క్లాస్ లెవెల్కి చేస్తారు, 12th. అట్లానే యూపీఎస్సీకి ఒక స్టాండర్డ్ సెట్ అయి ఉంది, ఆ స్టాండర్డ్లోనే ఇస్తారు. సో ఆ స్టాండర్డ్కి సంబంధించి వాళ్ళు ఎలా డివైస్ చేస్తున్నారు అన్నది మనం ప్రాపర్గా పోస్ట్ మార్టం అనాలిసిస్ చేసగలిగితే అది చాలా మనది ఎవరిది వాళ్ళే చేసుకోవాలన్నమాట. అది అట్లా ఒక 5-6 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అబ్సల్యూట్లీ మీకు టాప్ నాచ్లో గుర్తుండాలి. ఆ క్వశ్చన్ 68th క్వశ్చన్ అన్నట్లు కూడా గుర్తుండాలన్నమాట. ఇట్లా ఫీడ్ చేసుకొని పెట్టుకోవాలి బ్రెయిన్లో. సో అది చేయగలిగితే చాలా ఈజీ అవుతుందండి ప్రిలిమ్స్. ఇప్పుడు ప్రజెంట్ నేను చాలామంది ఆస్పిరెంట్స్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రిలిమ్స్కి మేము చాలా బాగా ప్రిపేర్ అయ్యామండి, బట్ ఆప్షనల్స్ మాకు ఇంకా అంత కాన్ఫిడెంట్గా లేము, సో ఇయర్ అటెంప్ట్ ఇవ్వాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నాము అని. నేనేమన్నానంటే, ప్రిలిమ్స్కి మెయిన్స్కి కొంత గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మీరు ప్రిపరేషన్ పూర్తి చేసుకోగలరని అనిపిస్తోందా, అనిపించకపోతే వెయిట్ చేయడం బెటరా అనేది వాళ్ళ ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే, కొంచెం కష్టపడితే అవుతుందేమో అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఒక ఏమంటారు, ఒక 1 year వేస్ట్ చేసుకోకండి, ఒక ఛాన్స్ వేస్ట్ చేసుకోకండి, వెయిట్ చేయాలి అని డౌట్ ఉంటే అగైన్ మళ్ళీ మీరన్నట్టు
ఎంత నమ్మకంగా ఉన్నా డౌట్తో ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ మూడింటిని మీరు ఎలా ఒకసారి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వెరీ గుడ్ అండి. సో ఇది డెఫినెట్లీ అందరికీ ఉంటుందండి. బట్ సి ఇఫ్ యు ఆర్ నాట్ వరింగ్ అబౌట్ ద అటెంప్ట్స్ నంబర్ అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ యూ కెన్ క్రాక్ ప్రిలిమ్స్, సి ఇట్స్ నాట్ దట్ మనం ఫస్ట్ అటెంప్ట్లోనే చేయాలి, సెకండ్ డజంట్ మ్యాటర్. నువ్వు ఏ అటెంప్ట్లో క్లియర్ చేసావు ఎవరు అడగరండి. ఏదో ఫస్ట్లో మీడియా అటెన్షన్ ఇదంతా ఉంటుంది. కానీ కరెక్ట్, ఐ వుడ్ సే దట్ ఒక్కసారి మనం వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నేర్చుకునే ఆ ఆస్పెక్ట్ ఉంటుంది చూడండి, అది చాలా ఎక్కువ అండి. అంటే మనము రాయట్లేదంటే నెక్స్ట్ 1 yearలో చదివేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు రాస్తున్నామంటే ఆ లోడ్ ఏదైతే మనం క్యారీ చేస్తామో దానివల్ల చదవాల్సిన దానికంటే ఎక్కువ చదివి ఎక్కువ కవర్ చేస్తాం. ఈ ఇయర్ ఫెయిల్ అయితే అదర్వైజ్ సక్సెస్ అయితే వెరీ గుడ్. ఫెయిల్ అయినా కానీ నెక్స్ట్ ఇయర్కి చాలా ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఉంటాం అనమాట. సో ఇఫ్ ఐ ఆమ్ దేర్, అంటే ఫస్ట్లో కూడా నేను చెప్పాను కదా దట్ ఐ డిడెంట్ గివ్ బట్ ఐ వుడ్ హ్యావ్ ఆల్వేస్ ట్రై టు, అంటే ఆస్పైర్ టు గివ్ అని చెప్పేసి ఫస్ట్ అటెంప్ట్ అప్పుడు కూడా. సో ఐ వుడ్ పర్సనలీ రికమెండ్, ఇఫ్ యూ ఫీల్ దట్ యూ ఆర్ ఏబుల్ టు క్లియర్ ప్రిలిమ్స్ అండ్ ఆప్షనల్ అంతంత మాత్రంగా ఉంది అనుకుంటే కూడా కొద్దిగా క్యాలిక్యులేటివ్ డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ టైమ్ 82 ర్యాంక్ మెరుగు కౌశిక్ అని ఉన్నారు. సో దాట్ పర్సన్ హ్యాస్ డన్ ఎంటైర్ ఆప్షనల్ బిట్వీన్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాడు. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నాను. నిజంగా మీరు టైం పాస్ పనులన్నీ పక్కన పెట్టేసి ఒక మనిషికి 24 గంటలు ఉంటే, నిజంగా నీకు అంత ఫోకస్ ఉండి ఎలా అన్నా కొట్టాలని కసి పట్టుదల ఉంటే రైట్. సో ఎసెన్షియల్స్ అన్నీ మనకి ఇది చాలు అంటే క్లటర్ అంతా కట్ చేసుకుంటూ ఎసెన్షియల్స్ మీద ఫోకస్ చేసుకుని ముందుకెళ్తే పాసిబిలిటీ ఉందండి. ఈవెన్ ఇప్పుడు ఆశ్రిత్ గాట్, అనన్య గాట్ దిస్ టైమ్, అండ్ నౌ పవన్ దత్త గాట్ లాస్ట్ ఇయర్, నౌ మెరుగు కౌశిక్ గాట్. సో ఆల్ దీస్ పీపుల్ ఆర్ రిప్రూవింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గెట్ ఫస్ట్ అటెంప్ట్లో. సో ఇఫ్ యూ ఫీల్ దట్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ సమ్ సెన్స్, వెళ్ళి ఇవ్వండి. అండ్ ఐఎమ్ టెల్లింగ్, ప్రిలిమ్స్ అయిపోతే చాలు అనుకుని మళ్ళీ తర్వాత ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది ఇక్కడ మెయిన్స్. సో అది ఎక్స్పీరియన్స్, అది ఎక్కినప్పుడు అది డిఫికల్టీ లెవెల్స్ ఏంటన్నది మనకి తెలుస్తుంది. సో అలా తెలిసినప్పుడు ప్రాబబ్లీ ఫెయిల్ అయితే అవుదాం, నెక్స్ట్ టైం యూ విల్ బి బెటర్ ప్రిపేర్డ్. బట్ ఎక్కుదాం, ట్రై చేద్దాం అట్లా. ఇంకేమన్నా మీరు చెప్పాలనుకున్నారు ఆస్పిరెంట్స్కి ఈ సందర్భంగా? లాస్ట్ థింగ్, although it took 7 to 8 years for me, I don't want to celebrate this perseverance and I don't want this to happen to anyone. First thing, and second thing is that don't make this exam more than life. I've been saying this multiple times. అంటే ఇది మోర్ దెన్ ఇది అయితేనే ఇంకా లైఫ్, ఇది కాకపోతే లైఫ్ లేదు అన్న ఆ ఆస్పెక్ట్లో కాకుండా enjoy the process. If you really understand what the examination demand is, then you will really enjoy the process, and most probably you will get through. Even if you don't get through, ఇంకోసారి ట్రై చేద్దాం అన్నది. బట్ అగైన్ నా ఫ్రెండ్ చెప్తూ ఉండేది, when you enter this process, you entered it as somebody who has a killer instinct. కొట్టేద్దాము, అసలు చేసేద్దాం అని చెప్పేసి మనం ముందుకు వచ్చాము ఇక్కడికి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అదే కిల్లర్ ఇన్స్టిట్యూట్ బయటికి వెళ్ళాలి ప్లీజ్. అంటే ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చేది 1000 మెంబర్స్కి. దట్ డజంట్ మేక్ యూ ఎనీ లెస్ ఎలిజిబుల్ దాన్ దీస్ పీపుల్ హూ ఆర్ సెలెక్టెడ్. సో ఇప్పుడు సుధీర్కి 4th అటెంప్ట్లో వచ్చింది, నాకు రాలేదు. దట్ డజంట్ మేక్ మీ ఐఎమ్ లెస్ ఎలిజిబుల్ దాన్ హిమ్. సమ్హౌ లైక్ I waited for 2 more years and I got no. So that's what I'm trying to say. So when you are, it is happening that you have to exit the journey without getting a rank, I'm telling you, you are equally capable, and I'm telling you, you will enjoy the life more than us. Correct. Being in service, probably we might be entangled by a lot of rules and regulations. You can live your own life at your own terms. True. So the learnings what you are taking from this journey has to last long. మీ సక్సెస్లో లేదా ఎనీ ఆస్పిరెంట్ సక్సెస్లో అచీవ్ చేసిన తర్వాత ఒక అకాడమీది ఎంతవరకు బాధ్యత ఉంటుంది, ఒక మెంటర్ది ఎంతవరకు బాధ్యత ఉంటుంది, వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వీళ్ళు పూర్తిగా వాళ్ళు చూసుకుంటున్నారు అన్నట్టుగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ వాళ్ళు మారుతారు. సో మీరేం చెప్తారు యాక్చువల్లీ? ఇక్కడ అండి, దిస్ ఈజ్ ఎ వెరీ లాంగ్ జర్నీ అండి. అండ్ మనకి 11th 12thలో మనకి ఐఐటి కోచింగ్స్ ఉన్నప్పుడు పొద్దునుంచి సాయంత్రం దాకా మనల్ని రెగ్యులేట్ చేస్తూ వీకెండ్స్కి ఎగ్జామ్ పెట్టి అట్లా ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ ఈస్ రెగ్యులేటెడ్. బట్ ఇక్కడ మనం ఒకటి పెద్ద పెరిగాము, వీ హ్యావ్ అవర్ ఓన్ వరల్డ్ వ్యూ, మనకి చాలా ఫ్రీ టైం ఉంటుంది. వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ షెడ్యూల్. మనం ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తాం ఏంటి ఇవన్నీ మనమే డివైస్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో ఇఫ్ వీ హ్యావ్ సంబడి టు టాక్ టు,
ఒక మెంటర్ లాగా, అంటే ఇలా వెళ్తున్నాము నేను, ఈ దారి కరెక్టేనా అంటే లేదు నాన్న ఇది ఇట్రా 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 ఇట్రా, ఇంత చేయగలిగే వాళ్ళే మెంటర్ అండి. ఇంతకంటే ఎక్కువ చేయలేరు. దే విల్ నాట్ హ్యాండ్ హోల్డ్ యూ అండ్ కమ్ టిల్ యువర్ ఎండ్ పాయింట్. ఓన్లీ థింగ్, నువ్వు ఎప్పుడైనా కిందికి పడుతున్నావు అంటే దే లిఫ్ట్ యువర్ స్పిరిట్ అప్. ఎక్కడైనా బయటకు వెళ్తున్నావు అంటే నీకు డౌట్ వస్తే, ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ అంటే నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా అని ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒక సీనియర్తోనో ఒక ర్యాంకర్తోనో అలా మాట్లాడుకుంటే ఒకసారి మనకు అర్థమవుతుంది ఇఫ్ వీఆర్ ఇన్ రైట్ పాత్ ఆర్ నాట్. సో ఇలా మెంటర్ డెఫినెట్లీ అండి. బట్ అగైన్ ఓవర్ రిలయన్స్ ఆన్ ఎనీవన్ ఇస్ ఎనీవన్, అంటే ఫర్ దాట్ మ్యాటర్ పర్సనల్ లెవెల్లో, పర్సనల్ రిలేషన్షిప్స్ వైజ్ అయినా ఓవర్ రిలయన్స్ ఆన్ ఎనీబడి ఎల్స్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కాదు ఎక్కడైనా, ఫర్ ఎనీథింగ్. అండ్ ద ఫైనల్ థింగ్ హియర్ ఐ వాంట్ టు సే దట్ ఇక్కడ ఈ ఎగ్జామ్ ఎసెన్షియలీ ఈజ్ ఏ లాంగ్ ప్రాసెస్ అని చెప్తూ ఉన్నాను కదండి. సో ఇక్కడ మెంటర్స్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్గా మనం ముందు డిస్కస్ చేసినట్లు ఫ్రెండ్స్ అండి. సో ఫ్రెండ్ సర్కిల్తో కూడా ఎక్సెసివ్గా మనం డిస్కస్ చేస్తూ మనం ముందుకెళ్ళగలిగితే, ఒకటి మెంటర్ అనేవాళ్ళు జస్ట్ దే హెల్ప్ అస్ గో ఇన్ ద రైట్ డైరెక్షన్. బట్ అగైన్ ఒక హోలిస్టిక్గా మనం దీన్ని డీల్ చేయాలంటే మనకి ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదేమైనా కానీ ఈ జర్నీ నువ్వే రన్ చేయాలి. నువ్వే ఇట్స్ యువర్ ఓన్ రేస్. నువ్వు పరిగెడితేనే, నువ్వు అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తేనే యూ విల్ మూవ్ ఫార్వర్డ్. సో జస్ట్ రిమెంబర్ లాస్ట్ ఫైనల్ థింగ్, వన్ స్టెప్ అట్ ఏ టైం అండ్ వన్ బాల్ అట్ ఏ టైం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్ళండి. ఈవెన్ విరాట్ కోహ్లీకి అయినా 2 బాల్ ఒక్కసారి వేస్తే ఏమవుతుందండి, క్లీన్ బౌల్డ్ అవుతాడు. అవునా కదా, అంత పెద్ద బ్యాట్స్మెన్. సో వన్ బాల్ అట్ ఏ టైమ్, వన్ స్టెప్ అట్ ఏ టైమ్, అండ్ యూ విల్ బి దేర్ వన్ డే. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.